నమస్తే. వెల్కమ్ టు విఎస్బి తెలుగు ఆడియో నవల్సార్ కథలు. నవల శీర్షిక కరణం గారి కోడలు. రచన జొన్నలగడ్డ లలితాదేవి గారు. చదువుతున్నది ధనలక్ష్మి. ఇక కథలోకి వెళితే, ఏ దేశ చరిత్ర చూసినా ఏముంది గర్వకారణం అని మహాకవి అన్నట్టు గర్వకారణాలు అంటూ ఉండటానికి ప్రత్యేకంగా లేకపోయినా అసలు తనది అంటూ ఒక చరిత్ర ఉంటుంది కదా. దేశాలకున్నట్టే కుటుంబాలకు ఓ హిస్టరీ ఉంటుంది. ఆ హిస్టరీలో బోలెడు రకాలు, దానికి కారణభూతులైన వ్యక్తుల్లో భిన్న ప్రవృత్తులు, భిన్న స్వరాలు ఏనాడైనా ఆ సప్తాక్షరాలకే అనేక రాగాలుద్భవించినట్టే ఆ మానవ జాతిలోని స్త్రీ పురుషులలో క్షణక్షణము మారిపోయే స్వభావాలు చిత్రాతి చిత్రం. ఓనాటి గొప్ప కవి మరోనాడు పాతబడినట్టే కాలపురుషుని కరకుహస్తాలో ఓనాటి ఆచారాలు, సాంప్రదాయాలు, నమ్మకాలు అన్నీ నలిగి మరో కొత్త సాంప్రదాయం సిద్ధించటం అనుసృతం. ఏ దేశానికైనా ఏ మానవునికైనా ఈ రకం మార్పు కావాలనుకుని కొంత, అయాచితంగానే మరికొంత లభ్యమవుతూ ఉంటుంది. మార్పు అనేది లేకపోతే మొనాటని, ఒట్టి బోర్, జీవితానికి రక్తే ఉండదు. కదలిక లేని శరీరంలా ఎక్కడికక్కడ జడత్వంతో ఉండటం ఎవరికీ హర్షదాయకం కాదు. కాస్తో కూస్తో రక్తి అంటూ జీవితంపై ఉన్న నాడే ముక్తి కోసం వెంపర్లాడటం. రక్తి భుక్తి పుష్కలంగా ఉన్న మనిషికే అవసాన దశలోనైనా ముక్తికాంత మీదికి మనసు పోతూ ఉంటుంది. పండుగ నాడు కూడా పాతమొగుడేనా అన్న ఓ మొతక సామెత తీసుకుంటే, పండుగ వచ్చినంత మాత్రాన భర్త మారిపోవాలనా తాత్పర్యం? ఆ పాతమొగుడే కాస్త కొత్త దుస్తులు ధరించి కొత్తగా మార్కెట్లోకి వచ్చిన రాండం లాంటి సెంటు పూసుకుని తాను గుమగుమలాడిపోతూ భార్యామణికి ప్రెజెంట్లు, స్వీట్సు లాంటివి తెస్తే ఆ సతీమణి వదనంలో కోటి సూర్యుల కాంతి ప్రతిఫలిస్తూ ఉంటుంది. పతిదేవుడు ఆ క్షణాల్లో కొత్తగానే కనిపిస్తాడు. మరి అదేం లేకుండా చేతులు జాడించుకుంటూ చక్కా వస్తే, ఈయనెప్పుడు ఇంతే, ఓ ముద్ద ముచ్చట, ఓ మురిపమా పాడా, ఏదీ లేదు, ఒట్టి శుద్ధవతారం, నా కర్మ కొద్దీ దొరికాడు అని బాహాటంగా అనకపోయినా లోపల మాత్రం ఖచ్చితంగా అలానే అనుకుంటుంది. అలా జీవితాల్లోనూ, కుటుంబాల్లోనూ, తద్వారా సంఘంలోనూ మార్పు రావాలని ఆశించే యువతీ యువకుల కథ ఇది. కథాస్థానం తూర్పు గోదావరి జిల్లా, రామచంద్రపురం తాలూకా, అలమూరు డివిజన్లోని పెనుపళ్ల లాంటి కుగ్రామం. బుద్ధి తెలిసాక విజయవాడ, మద్రాసు వంటి చోట్ల గడిపిన నాకు ఆ పెనుపళ్ల దేవుడి చిటాలో ఎక్కడైనా ఉందా అనిపిస్తుంది. కానీ ఉందనటానికి చాలా తార్కాణాలే ఉన్నాయి కనుక నమ్మక తప్పదు. మరి గ్రామానికో కరణం, ఓ మునసబు, పెద్ద కాపు, పంచాయతీ సమితి, ఓ చిన్న ఎలిమెంటరీ స్కూలు, ఓ కిరాణా దుకాణం, చిన్న కాఫీ హోటలు, దానానుకునో కిళ్ళీ కొట్టు అన్నీ ఉన్నాయి. చందాలు చెల్లించని మెంబర్లున్న ఓ గ్రంథ భాండాగారము చోటు చేసుకుంది. అప్పిచ్చువాడు, వైద్యుడు, చెరువు వగైరాలు లేని గ్రామంలో చచ్చినా ఉండకూడదన్నాడు సుమతీ శతకకర్త. ఆయన ఏనాడో చెప్పిపోయిన అవన్నీ అక్షరక్షరాలు చేసేవి కనుక వాటిని కొట్టిపారవేయటానికి ఏమాత్రమూ వీరులేదు. ఆ ఊరి వాళ్ళకి కూడా ఆ పద్యాలు కంటతా వచ్చినట్లే ఉన్నాయి. అందుకే ఆ గ్రామంలో ఓ చెరువు ఉంది. ఆ చెరువుగట్టు మీదే పెద్ద నుయ్యి ఉంది. అమ్మవారి గుడి, శివాలయం ఉన్నాయి. శివాలయం పూజారే వైద్యుడిగా కూడా ద్విపాత్రాభినయం చేస్తుంటాడు. ఆ ఊళ్ళో మొత్తం 300-400 గడపలుండవచ్చు. రాజా వీధి అంటే మెయిన్ రోడ్డు లాంటిది. రోడ్డు కాదు, మట్టి వీధే, కాస్త ఎత్తుగా కనిపిస్తూ ఉంటుంది కనుక అది ఆ గ్రామస్తుల పాలిటి తారు రోడ్డు, మెయిన్ రోడ్డును. ఆ రాజవీధిలోనే ఆ ఊరినేలు దొరగారైన కరణంగారి ఇల్లు. ఆ ఇంట్లోనే ఓ భాగంలో శ్రీకృష్ణ పరమాత్మను సేవిస్తూ సప్తాహాలు, ఏకాహాలు దాటిగా జరిపిస్తూ బస్తాలతో పుణ్యాన్ని పోగు చేసే ఓ భక్తురాలు. ఆమె ఆశ్రమంలో ఓ డజను మంది అశ్రితురాండ్రు నిత్యం భజనలు చేస్తూ దేవుడున్నాడని నిరూపిస్తుంటారు. యాచకో యాచకశత్రు అన్నట్టే ఈ భక్తురాలికి పోటీగా మరో భక్తురాలు కూడా ఏకాహ సప్తాహాలతో పరిణామ సంకీర్తనం చేస్తూ యథోచితంగా పుణ్యం సేకరిస్తూ ఉంటుంది. కరణంగారి ఇల్లు నిజానికి పెద్దదే, కానీ ఈ భక్తురాల తాకిడే ఎక్కువయ్యి భగవంతుడికి, బంధువులకి, కుటుంబ సభ్యులకి ఇల్లు భాగాలు చేసుకుంటూ వచ్చేసరికి బొత్తిగా చిన్నదిలా కనిపిస్తుంది చూచేవారికి. ఇలాంటి గ్రామానికి వెళ్లాలంటే బస్సులో కొత్తూరు దగ్గర దిగాలి. పిల్ల కాలువ గట్టు పక్కనే మరామతులకి 7 ఏళ్లైనా నోచుకొని గోతుల కంకర రోడ్డు ఉంది. ఎలక్షన్ల ముందు కంకర మాత్రం కుప్పలు కుప్పలుగా రాసిపోసి ఉంటాయి. ఎలక్షన్లు అయిపోగానే అవి కూడా అదృశ్యమైపోతాయి. ఏమయ్యాయి అని నాలాంటి వాళ్ళెవరన్నా ఆశ్చర్యం వెలుగుచ్చితే
ఆనాడు వానరాల బురదలో కూరుకుపోయాయి, పైన మట్టి కొట్టుకుపోయింది. ఆ పూడికంతా తీయిస్తే కానీ రాళ్ళు బయటికి రావు అని తాపీగా జవాబొస్తుంది. పోనీ తీయించిరాదా అని మొండిగా ప్రశ్నించబోతే, నువ్వు చిన్నదానివి, నీకిలాంటి వాటిల్లో అనుభవం బొత్తిగా లేదు, కానీ ఏవో కథలు నవలలు రాసుకుంటూ నీ బ్రతుకు నువ్వు బతుకుదు అంటూ అప్పీలు లేని తీర్పు వచ్చేస్తుంది. ఆ సమాధానానికి నేనే కాదు, ఎవరైనా నోరు మూసి కూర్చుని వచ్చేయాల్సిందే. గుర్రబండి, సైకిలు, రిక్షాల్లో ఏది ఎక్కి గొప్పతనం ప్రదర్శించబోయినా ఒళ్ళు హోనం కాక మానదు. పడుతూ లేస్తూ అమ్మాబాబుల్ని తలుచుకుంటూ చేరవలసిన స్థానానికి ఓ గంటకి చేరుకుంటాము మెల్లగా. ఇంత సోది దేనికి అని ఎవరైనా ప్రశ్నిస్తే, ఆంధ్రదేశంలోని గ్రామాలు కొన్ని ఇప్పటికీ ఎలా ఉన్నాయో తెలియజేయటమేనని మనవి. పల్లెటూళ్ళంటే ఎలా ఉంటాయో ఎరుగని అమాయకులు దేశ సౌభాగ్యానికి వెన్నెముక పల్లె పట్టులే. పాడి పంటలతో కళకళలాడిపోతూ ఎంతో అమాయక ప్రజతో ఆప్యాయతానురాగాలు మెండుగా గట్టు తెగిన ఏరులా ప్రవహించిపోతాయని కాస్తో కూస్తో భ్రమపడక మానరు కదా. ఒకరిదాకా అవసరం లేదు. నేనే ఒకప్పుడు అలా భావించి స్వయంగా చూసి తెలుసుకున్నాక చేసుకున్న నిర్ణయం. ప్రత్యూష పవనాలు వేస్తుండగా పక్షుల కలకలారావాలు, కోడికూతలు, అంబారావాలు ఓ పక్క, కృష్ణ భక్తురాలనిపించే మేలుకొలుపులు వచ్చిరాని పదాలు చేరువోయిన కంఠాలతో ఓ పక్క వింటూ కరణం వెంకట్రామయ్యకి తెల్లవారిపోయింది అన్న అదిరిపాటుతో నిద్రలేవటం అలవాటు. ఆయనకి 3 కొడుకులు, 2 కూతుళ్ళు. అలవాటు ప్రకారం ఆ రోజు మామూలుగానే లేచి దంతధావనానికి వేపపుల్ల తీసుకుని నూతి దగ్గరకు వెళ్ళిపోయాడు వెంకట్రామయ్య. దాలిగుంటలో పిడికిలు పైకి ఎగదేసి మరో పొంగురానిచ్చి పాలకుండ తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది వెంకట్రామయ్య భార్య నరసమ్మ. స్నానం చేసి పెద్ద కోడలు పొయ్యి మీద ఎసరు పడేసేదాకా నరసమ్మ కృష్ణ భక్తురాలతో కలిసి కాసేపు భజన చేస్తుంది. ఈలోగా రెండో కోడలు రాజ్యలక్ష్మి మామగారి అవసరాలన్నీ గమనించి ఆ రోజు తమ ఇంటికి ఏం కూర వస్తుందా అని ఎదురుచూస్తూ ఉంటుంది. ఎవరి తోటలో ఏ కూర పండినా, ఏ పళ్ళు పండినా, ఏ పాదు పూత వేసినా అవి కరణంగారింట్లో హాజరు కావాల్సిందే కనుక ఆమె అలా ఎదురు చూడటంలో తప్పేమీ లేదు. వెంకట్రామయ్య స్నానాధికాలు నిర్వర్తించుకుని 2 అగరవత్తులు శ్రీరామచంద్రుని పటానికి వెలిగించి గది యువతలకి వచ్చేసరికి పప్పు రుబ్బి రెబ్బరొట్టెలు కాల్చిన రెండో కూతురు సుగుణ కాస్త ఆవకాయ అనుపానంగా దిబ్బరొట్టె నిండా అంగుళం మందాన నెయ్యి గుమ్మరించి ఓ పెద్ద స్టీలు కంచంలో పెట్టి తెచ్చింది. సుగుణ వయసు 19 ఏళ్ళు. 17వ ఏట మంచి సంబంధం అంటూ ఓ పల్లెటూరి ఆసామి కొడుక్కిచ్చి చేశాడు. కానీ విధి వక్రించి పొలంలో పాముతాటుతో ఏడాది కల్లా పరమపదించాడు సుగుణ భర్త. ఆనాటి నుంచి పుట్టింట్లోనే ఉంటుంది. పెద్ద కూతురు 4 పిల్లలతో, పాడి పంట, వచ్చేపోయే బంధువులు, వీటితోనే సతమతమవుతూ పుట్టింటికి ఏడాదికోసారి రావటానికే వీలుండదు. పెద్దాడు వెళ్ళాడా లేదా అమ్ముడు అని అడిగాడు ఆపేక్షగా దెబ్బరొట్టె తింటూ. ఇంకా లేదు నాన్న, చెద్దనం తింటున్నాడు అంటూ జవాబిచ్చి మంచినీళ్లు తేవటానికి లోపలికి వెళ్ళింది సుగుణ. బారెడెండ నెత్తి మీదకు వస్తున్నా ఇంకా దొరగారికి చద్ది కూడా తినటమే అవలేదు. ఇవాళ సర్వేలు చాలా ఉన్నాయిరా, పెందరాడే బయలుదేరు అని రాత్రి చాలాసార్లు హెచ్చరించాడు కూడా. గ్లాస్తో నీళ్లు తెచ్చిన కూతుని చూసి, తొందరగా తిని బయలుదేరమను. ఈ వరకు ఏం చేస్తున్నాడు తిండి తినకుండా అన్నాడు ముఖం గంటు పెట్టుకుని. ఆ మాట విననే విన్నాడు జ్యేష్ఠపుత్రుడైన శేషాద్రి. ఈయన కాకులు కూయకుండా లేస్తాడు, అందర్నీ అలా లేవమని సతాయిస్తాడు. వెధవ సర్వేలు, ఓ గంట ఆలస్యమైతే మాత్రం ఏమిటిలా అంటూ లోపలే సనుక్కున్నాడు. ఆ సనుగుడు భార్యమణి అయిన మంగమ్మ విననే వింది. పెందరాడే మొగాళ్ళు ఇంట్లోంచి బయటికి వెళ్ళకపోతే ఎన్ని ఇబ్బందులున్నాయో ఆమెకి తెలుసు కనుక ఈ విషయంలో మాత్రం మామగారిని ఫుల్గా సపోర్ట్ చేస్తుంది. చాలే సంబడం, కంచం ముందు కూర్చుంటే గంటైనా కదలవాయే. 4 పనులు పెందరాడే చక్క పెట్టుకుంటే సాయంత్రానికో 4 రాళ్ళు కళ్ళబడతాయనేగా మీ నాన్న చెప్పేది. ఆ మాత్రం అర్థం చేసుకోపోతే ఎలాగయ్యా అంటూ మామగారికి వినపడేలా మొగుడిని గట్టిగా తులిపింది. అది విన్న ఇంటి పెద్ద ముఖం కోతకొచ్చిన పొలంలా కళకళలాడింది. ఎంతైనా మంగమ్మకున్న జ్ఞానం వాడికేది, ముప్పొద్దులా 3 కంచాలు మేయటం తప్ప అంటూ మనసులోనే మెచ్చుకున్నాడు కోడల్ని. కరణం కొద్ది నెలల్లో అంటే ఓ ఏడాదిలోగా తన పదవీ విరమణ చేయాల్సిన ఓల్డేజ్ వచ్చేసింది కనుక పెద్ద కొడుక్కి కరణీకంలోని మెలకువలన్నీ నేర్పి మంచి తరఫీదిచ్చాడు. ఇంత కష్టపడి ట్రైనింగ్ ఇచ్చినా కొడుకు తెలివి మీద ఏమంత సదభిప్రాయం లేని వెంకట్రామయ్య కొడుక్కి తోకలా తిరుగుతూనే ఉంటాడు. అయితే తండ్రి తన తెలివితేటల్ని బొత్తిగా గోంగూరకాడలా ఏరిపారేయటం శేషాద్రికి ఎంతమాత్రమూ గిట్టదు. తనేం తక్కువవాడా? కరణీకం, సర్వే పరీక్షలన్నీ పాసైన గటికుడు.
ఆ మాత్రం గవర్నమెంట్ వారు గుర్తించిన తన మేధాశక్తిని తండ్రి కించపరుస్తున్నట్లు తన వెనకాల తిరిగి, అబ్బే మా వాడికి ఇంకా అనుభవం లేదండి, బొత్తిగా మేధకుడు అని అందరి ముందు అంటూ ఉండటం మహా దుగ్ధగా ఉంది. తల కొట్టేసినట్టు ఉంటుంది. అయితే స్థూలంగా ఆలోచిస్తే సుమారు 40 ఏళ్లుగా మకుటం లేని మహారాజుల ఏలిన వెంకట్రామయ్యకి ఒక్కసారిగా తన హోదాన్ని భంగపరుస్తూ వెధవ వృద్ధాప్యం పైనబడటం బొత్తిగా హర్షించలేకపోవటమేనని తట్టకమానదు. ఏదో కృష్ణారామ అనుకుంటూ శేషజీవితం గడపకూడదా? ఎందుకు ప్రతి పనికి వెనకాలే తయారై హైరాణ పడటం అని తన మిత్రుల దగ్గర అంటూ ఉంటాడు శేషాద్రి. కానీ పెద్ద తలకాయలు అనబడే 6 పదులు దాటిన వారంతా కారణం తెలుసు గనక ఏదో శేషాద్రి మాటన్న నవ్వులాటగానే తీసుకుంటూ ఉంటారు. చిన్ననాటి నుంచి తండ్రి పోసిన లౌక్యం వెంకట్రామయ్య నరంలోనూ జీర్ణించుకుపోయింది. లా పాస్ అవ్వకపోయినా హిందూ సివిల్ క్రిమినల్ లా అంతా అవపోసన పట్టిన ప్రబుద్ధుడు. 10 మంది లాయర్ల పెట్టు. యువతరం వారంతా ఆయనకిచ్చిన టైటిల్స్, కోత్వాల్, చెట్టు కింద ప్లేడరు, వగైరా వగైరా దస్తావేజులు నోట్లు రాయటంలో సృష్టించటంలో వాడి జుట్టుముడి వీడికి వీడి జుట్టుముడి వాడికి పెట్టి ఉభయాత్ర డబ్బు గుంజటంలో వెంకట్రామయ్య తనంత గటికుడు తన సుపుత్రుడు కాలేకపోతున్నాడే అని విచారించటం కద్దు. తనకి రామచంద్రాపురం తాలూకా మొత్తంలో తనంతటి గనుడు లేడన్న బిరుదు తనతోనే పోయే పరిస్థితిలో ఉందని బెంగపడుతూ అందుకే కొడుకు కూడా తిరిగి కాస్త మంచి చెడ్డ నేర్పాలని అతని తాపత్రయం. కరణంగారు దెబ్బరొట్టె తినడం పూర్తి చేసి కూతురు అందించిన బారుడు గ్లాసులు కాఫీ తన్మయత్వంతో తాగుతుండగా గజ్జెల పట్టాలు వెండి కడియాలు అదో విధమైన సవ్వడి చేస్తుండగా చిలకాకు పచ్చ రంగు చీర ఎర్రని రవిక తొడిగి ఖాళీ పాలబింద నెత్తినెట్టుకుని హంసగమనంలో వచ్చిన పాలనాగమ్మని చూసేసరికి కరణానికి కాఫీ మరింత రుచిగా కనిపించింది. పాలనాగమ్మ అలికిడి వినేసరికి ఎక్కడలేని హుషారు వచ్చేసిన శేషాద్రి గంట నుంచి చద్దన్నం వేస్తున్నందుకు తనని తానే నిందించుకుని తత్తరపాటుతో గబగబా తిని లేచాడు. ఏమే నాగమ్మ, అప్పుడే పాల డ్యూటీ అయిపోయిందేమిటి అంటూ పలకరించాడు కరణం. అయ్యో రామా, కరణం గారికి తెల్లారేపాటికి పావుసేరు కాఫీ ఉండాలి కానీ ఇతరులెవ్వరికీ అక్కర్లేదా ఏం? 9 కొట్టేదాకా పాలు పోయకపోతే పిల్ల జల్ల అల్లాడిపోరు అంటూ దీర్ఘం తీస్తూ ఓ మందహాసం చేసింది నాగమ్మ. నిజమేలే అంటూ నవ్వి కాఫీ గ్లాసు కింద పెట్టాడు కరణం. నేను బయలుదేరకుండానే వచ్చేశావే అన్నాడు శేషాద్రి బయటికి వస్తూ. మీ ఉద్యోగం వేరు, నా ఉద్యోగం వేరు. మీరు వాయిదా వేసినా చెల్లుతుంది. నాకెట్లా? ఏ రోజు పాలు పోయకపోతే ఆ రోజు డబ్బు మినహాయించుకుంటారు. ఎప్పుడు చిక్కులు పడ్డా మా బోటి పెద్దవాళ్లేక అంది నాగమ్మ. నువ్వు పేదదానివంటే ఎవరొప్పుకుంటారే నాకి? చక్కగా చిలక తల్లిలాగుంటావు. నీ వంటిన 25 కాసుల బంగారం, 25 తులాల వెండి మెరిసిపోతూ ఉంటుంది. ఎప్పుడు వెంకటగిరి, గుంటూరు నేత చీరల్లో ముద్దుగుమ్మలా తిరుగుతుంటావు. రేపో మాపో పాక పీకించి డాబా లేపాలని అంటున్నావు. ఇంకా బేదార్పులరుస్తావెందుకే? తన పాండిత్యాన్ని పాల నాగమ్మపై గల పైత్యాన్ని వెలుగుచ్చాడు కరణం. నాగమ్మ తెల్లని పలువరస కనబడేలా ముసిముసిగా నవ్వింది. ముక్కునున్న రవ్వ బేసరపై ఓ చిన్న సూర్యకిరణం పడి తళుక్కుమనిపించింది. ఏదోలండి, మీ బోటి పెద్దల దయ అంటూ తిన్నగా నరసమ్మ దగ్గరికి వెళ్ళింది. నరసమ్మ నాగమ్మని చూస్తూనే చేటంత ముఖం చేసుకుని రావే నాగమ్మ అంటూ ఆప్యాయంగా ఆహ్వానించింది. నాగమ్మ రొంటినున్న డబ్బు నరసమ్మ చేతిలో పెట్టి, రేపటి నుంచి హోటల్లో పెరుగు బేరం కుదిరిందమ్మా. పాలతో పాటు ఆ గిన్నె కూడా ఇచ్చారంటే మండపేట హోటల్లో మన ఖాతా స్థిరపడుతుంది. ఓ 10 సేర్లన్న పెరుగు సప్లై చేయాలి మనం అంది నాగమ్మ. ఓష్, దానికేమే, పాలు పోయగా ఇంకా చాలా పాలే మిగులుతున్నాయి. ఆ పాల బిందులో కాస్త చిక్కదనం తగ్గించి మరో కాసుని నీళ్లు కలిపితే మరో కొన్ని పాలు మిగిలి 15 సేర్ల దాకా మనం పెరుగు అమ్మొచ్చు అంది నరసమ్మ, కరణంగారి ధర్మపత్ని, హుషారుగా డబ్బు లెక్క పెట్టుకుంటూ. అన్నట్టు నడింపల్లి కామాక్షమ్మ గారికో 500 అవసరపడ్డాయట. కంటే తాకట్టు పెడతాను, వడ్డీ ఎంతో నరసమ్మగారిని అడిగి చెప్పి అప్పు ఇప్పించు అని పిలిచి చెప్పారమ్మా. నాగమ్మ మాట వింటూనే నరసమ్మ, దానికేం, కంటే రేపు పట్రమ్మను, వడ్డీ 100కి 3.5 అని చెప్పు. అది మంచి బంగారం కనుక. లేకపోతే వెండి అయితే 5 ఇవ్వాల్సిందే. ఇంతకీ బంగారం ఎన్ని కాసులట అంది కుతూహలంగా. ఎన్ని అని వాళ్ళని అడగటం దేనికమ్మా? వాళ్ళు ఎక్కువే చెప్పొచ్చు. మన వీధొరుగు మీద కంసాలి గురబయ్య ఉండనే ఉన్నాడుగా. ఏకంగా తూకం వేయించి వన్నె చూపించి నిర్ణయించేద్దాము.
అయితే రేపు రమ్మని చెప్పేస్తాను అంది బయలుదేరబోతూ. రమ్మను, కానీ 10 దాటాకే రమ్మను. ఈలోగా శేషాద్రి కర్ణం గారు వెళ్ళిపోతారు. నీకు తెలుసుగా అంటూ ఆగింది నరసమ్మ. ఇలాంటివన్నీ మీరు చెప్పాలా అంది నాగమ్మ. మరే, నీ తెలివి ఎవరికుందిలే అంటూ నాగమ్మకో సర్టిఫికెట్ అందించి, ఇదిగో మంగమ్మ, డబ్బాలో 4 మినపసున్ని ఉండలున్నాయి. ఓ కాగితంలో పెట్టి తీసుకొచ్చి నాగమ్మకియ్యి అంటూ కోడలికి వినపడేలా అరిచి, ఎల్లుండి మన చిన్నబాబు నెహ్రూ వస్తున్నాడు చదువు పూర్తి చేసుకుని. వాడి కోసం నిన్న మినపసున్ని చేశాం. ఇవాళ కాస్త కారపూస, కాసిని బూందీ లడ్డు చేయాలి. రేపు పాలకోవ చేసి పెడితే పాపం వాడు తింటాడు అంది నరసమ్మ చిన్న కొడుకును గురించిన ప్రేమని విశదీకరిస్తూ కాస్తంత ఇన్ఫర్మేషన్ అందించింది. అలాగా, చూస్తుండగానే నెహ్రూబాబు ఎంత వాడైపోయాడు అంది నాగమ్మ సంతోషపడిపోతూ. తన కొడుకుని గురించిన ప్రశంసా వాక్యం నాగమ్మ నోటి నుంచి వెలువడగానే పొంగిపోయింది నరసమ్మ. మంగమ్మ అత్తగారి ఆజ్ఞానుసారం కాగితంలో 4 మినపసున్ని ఉండలు తీసుకువచ్చింది. చెద్దన మిగిలిందా? అయితే ఆ అన్నం కాస్త కొత్తావకాయ, ఓ చిన్న గిన్నెడు పెరుగు క్యారియర్లో పెట్టి నాగమ్మకియ్యి. వెళ్ళగానే తిని ఆ తర్వాత తీరుబడిగా వండుకుంటుందిలే అంది నరసమ్మ నాగమ్మకేసి చూసి. అలాగే పెట్టి క్యారియర్ ఇచ్చింది మంగమ్మ. పాలనాగమ్మ ముఖం ఇంత చేసుకుని అన్నీ పట్టుకుని పోయింది. ఏమీ వెడుతున్నా? శేషాద్రి మాట విని మంగమ్మ గుమ్మములోకి వచ్చి, ఇంకా వెళ్ళలా? రామరామ, ఏ మనిషి ఏ పని చేసినా చీమలానే ఓ చురుక పాడా అంటుంటే నోరెత్తకుండా జారుకున్నాడు శేషాద్రి. కరణం ఇందాకే వెళ్ళిపోయాడు. కరణంగారి తృతీయ పుత్రుడు నరసమ్మకి ముద్దుల 3వ కొడుకు అయిన నెహ్రూ అగ్రికల్చర్ BSc పూర్తి చేసుకుని ఇంటికి వస్తున్నాడు. 2వ కొడుకు రంగారావు ఆ ఊళ్ళోనే తమ పొలాలు పొట్రలు చూస్తుంటాడు. ఆ వంశంలో ఇంగ్లీషు చదువుకుంటూ వెలిగించి అఫీషియల్గా డిగ్రీ పుచ్చుకుంటున్న వ్యక్తి తనొక్కడే కావటంతో అతని రాక కోసం ఒళ్లంతా కళ్ళు చేసుకుని చూస్తున్నారు అంతా. కంటికి నదురుగా విద్యా వినయ రూప సంపదలతో, పైగా ఆస్తిపాస్తులతో ఉన్న యువకుడు కనుక సహజంగానే ఆడపిల్లల తండ్రులు అతన్ని దృష్టిలో పెట్టుకున్నారు. ఒకరిద్దరు మధ్యవర్తుల ద్వారా అతని విషయాలు ఆరా తీసి అడ్రస్లు కూడా సంపాదించారు. అలాంటి వాళ్ళలో సోమసుందరం ఒకడు. ఈయన సబ్ కలెక్టర్గా పనిచేసి కలెక్టర్ కాకుండానే రిటైర్ అయిపోయాడు. ఆయనకిద్దరే కూతుళ్ళు. పెద్ద పిల్ల సుభద్ర, రెండో ఆమె సుకన్య. సుభద్రనే నెహ్రూకిచ్చి చేయాలన్న తలంపుతో అతని స్వగ్రామం బయలుదేరటం చూసి తమ ప్రయాణానికి మంచి తిథి వెతకసాగాడు సోమసుందరం. నెహ్రూ ఊళ్ళోకి వచ్చేసరికి శేషాద్రి, రంగారావు అంతా అతని రాక కోసమే పొలిమేరల్లో నిలబడి ఎదురు చూస్తున్నారు. వస్తున్నది కరణంగారబ్బాయి కనుక ఘనస్వాగతం ఇవ్వటానికి గ్రామంలోని సగం ప్రాణులు అక్కడే తిష్టవేశారు. ఏదో ఈ విధంగా కరణంగారి దృష్టిలో పడి కాస్తంత అభిమానాన్ని సంపాదిస్తే ఎప్పటికైనా ఉపయోగపడకపోతుందా అన్న ముందు చూపు కలవాళ్ళు చాలా ముందుగానే వెళ్లారక్కడికి. కాఫీ కలర్ ప్యాంట్, దానిమీద కనబడని డిజైన్లున్న స్కై బ్లూ టెరీ కాటన్ షర్టు, నిద్రలేమితో ఎర్రబడిన కన్నులు, ముఖం మీదికి వచ్చి పడుతున్న రేగిన జుట్టు. టీవీగా నిండుగా దిగిన నెహ్రూని చూసి శేషాద్రి, రంగారావులు మురిసిపోయారు. ఎంతైనా చదువు చదివే అనుకున్నారు అంతా మనసులో. అందరితో సరదాగా కబుర్లు చెబుతూ అందర్నీ ఆప్యాయంగా పలకరిస్తూ ఇంటికి చేరుకున్నాడు నెహ్రూ. ఇంటి దగ్గర కూడా ఆడవాళ్లు చాలామందే విరగబడిపోయారు అతన్ని చూడటానికి. అతను కాలేజీ కంటూ బయలుదేరాక ఎన్నడూ సెలవుల్లో కూడా ఇంటి ముఖం చూడకపోవటమే అందుకు కారణం. రారా నాయనా, లోపలికి రా అంటూ ఆప్యాయంగా తల్లి. మరిదిగారు పట్నం నీళ్లతో మిసమిసలాడిపోతున్నారే అంటూ వేలమాడే వదినలు. అన్నయ్య అంటూ కాళ్ళు కడుక్కునేందుకు నీళ్లు తెచ్చి ఆపేక్షగా పిలిచిన చెల్లెలు సుగుణ. అందర్నీ గమనించేసరికి నెహ్రూ హృదయంలో ఆనంద తరంగాలు ఉవ్వెత్తుగా లేచాయి. అందరికీ తగ్గట్టే జవాబిచ్చి లోపలి గదిలోకి వెళ్ళిపోతూ అక్కడ భజన సంఘాలను చూసి కాస్తంత నొసలు చిట్లించుకున్నాడు నెహ్రూ. నెహ్రూ డ్రెస్ మార్చుకుని పెరట్లోకి వచ్చాడు. అప్పటి ధోరణిలోనే ఉన్నాయి అన్నీ. తాళాతోక లేకుండా అల్లుకున్న పాదులు, ముఖ్యంగా నేలందా పాకిన గుమ్మడి పాదు. కాళ్ల వేలు తగులుతున్నా దాన్నలా తొక్కుకుంటూ పోతారే కాని ఎవరూ శ్రద్ధ వహించి కాస్త పైకి పాకించకపోవటం. చీడపట్టిన గోంగూర, తోటకూర, సగం పిందిల్లోనే కుళ్ళిపోతున్న బీరకాయలు అన్నీ చూసేసరికి మతిపోయినట్లయిందా అగ్రికల్చరిస్ట్కి. వెంటనే పారా పలుగు పుచ్చుకుని దొడ్డినంతా సంస్కరించటం ప్రారంభించాడు. అది చూడనే చూసింది నరసమ్మ. ఒరేయ్, వచ్చి రాగానే ఈ పనేమిట్రా, కాస్త టిఫిన్ తిని విశ్రాంతి తీసుకోక అంది చిరాకు పడుతూ. నెహ్రూ విని విననట్టుగానే తన పని చేసుకోసాగాడు. గుమ్మడి పాదని పశువుల కొట్టం మీదకి పాకించి చీడపట్టిన మొక్కలు, పిందెలు అన్నీ శాంతం తీసి పారేసి
ఎక్కడికక్కడ అన్నీ సరిచేసేసరికి 2 గంటలు పట్టింది. తను తెచ్చిన మందులు కూడా అప్పుడే మొక్కలకి చల్లి అప్పుడు లోపలికి వచ్చాడు నెహ్రూ. ఇదంతా విడ్డూరంగా చూస్తుండిపోయారంతా. దొడ్డంతా ఎంతో విశాలమైనట్టు, ఉన్న మొక్కలు పాదులు అన్నీ తీరుగా ఉన్నట్లు అనిపించి చినబాబు తెలివికి మురిసిపోయారంతా. నెహ్రూ అలా రావటం ఏమిటి? ఆ 2వ రోజు తెల్లారేసరికి దిగాడు సోమసుందరం. నమస్కారమండి అంటున్న ఆగంతుకుని చూసి విస్తుపోయాడు కరణం. రండి లోపలికి అని ఆహ్వానించి కుర్చీ చూపించాడు. సోమసుందరం కూర్చుంటూనే తన వివరాలు, వచ్చిన పని అన్నీ చెప్పాడు క్లుప్తంగా. సబ్ కలెక్టర్ గారు తన ఇల్లు వెతుక్కుంటూ వచ్చాడనేసరికి ఎగిరి గంతేసిన వెంకట్రామయ్య, ఏమేవ్ ఇలారా అంటూ లోపలికి వినబడేలా ఒక్కరుపు అరిచాడు. పేడకుప్పు ముందు పీట వేసుకుని చతికిలబడి ఇంత బొగ్గు నుసితో ఉండలు చేస్తున్న నర్సమ్మ, అవి ఎండలో పేచి వస్తున్న 2వ కోడలు రాజ్యలక్ష్మి, పిడకలు ఎండినవి తీసి కొత్తవి గోడకి కొడుతున్న పెద్ద కోడలు మంగమ్మ ఆ గావుకేకకి అదిరిపడి ఆదరాబాదరా చేతులు కడుక్కుని ఒక్క ఉదుటిన లోపలికి వచ్చారు, పమిటి కొంగు తిప్పి నిండుగా కప్పుకుంటూ. మన నెహ్రూకి వీరి అమ్మాయినివ్వాలనుకుంటున్నారట. వీరు సబ్ కలెక్టర్గా పనిచేసి మొన్న 6 నెలల కిందటే రిటైర్ అయిపోయారట అంటూ చెబుతుంటే అందరి ముఖాలు వికసించాయి. ఊరు పేరు వివరాలు అన్నీ అడిగింది నరసమ్మ. ఆ అబ్బాయిని పిలుచుకురా. భర్త మాట విని నరసమ్మ బయలుదేరబోతుంటే, మీరున్నండి అత్తయ్య గారు, మేం వెళ్ళి పిలుచుకొస్తాంలేండి అంటూ మరిది చెవిన ఈ శుభవార్త ఎవరు ముందు వేద్దామా అన్న ఆతృతతో పరిగెత్తినట్లే నెహ్రూ గదిలోకి వెళ్లారు కోడళ్ళిద్దరూ. అప్పటికి స్నానాధికాలు ముగించుకుని అద్దం ముందు నిలబడి తలదూవుకుంటున్న నెహ్రూ గాలివానలా వచ్చిన వదినల్ని చూసి ఆశ్చర్యచకితుడై వెనక్కి తిరిగి చూశాడు. మీ నాన్నగారు అమ్మగారు నిన్ను అర్జెంటుగా రమ్మంటున్నారయ్యా. నీకు గొప్ప పెళ్లి సంబంధం వచ్చింది. వదినలిద్దరూ డ్యూయట్లా అంటుంటే కాస్త అర్థమైన నెహ్రూ తనలో తనే నవ్వుకుని డ్రెస్ చేసుకుని వచ్చాడు బయటికి. వీడే మా అబ్బాయి నెహ్రూ అంటూ మురిపెంగా పరిచయం చేశాడు కరణం. నెహ్రూ నమస్కారం చేసి కుర్చీలో కూర్చున్నాడు. మా అమ్మాయి BA ఫైనల్ ఇయర్ చదువుతుంది. పేరు సుభద్ర అంటూ సోమసుందరం చెప్పిన వివరాలన్నీ చాలా శ్రద్ధగానే విన్నాడు నెహ్రూ. సోమసుందరం నెహ్రూతో తన కూతుర్ని గురించి వివరాలు శాంతం చెప్పనేలేదు. అప్పటికప్పుడే ఆ చుట్టుపట్ల కార్చిచ్చులా వ్యాపించిపోయింది. కరణంగారి కాబోయే కోడలు BA అట, చాలా అందంగా ఉంటుందట, కట్నం 15,000 ఇస్తారట అంటూ ప్రతివారు సంభ్రమాచార్యాలతో చెప్పుకోసాగారు. మాకిద్దరు ఆడపిల్లలు, 1116 ఆడపడుచు లాంఛనాల క్రింద ఇవ్వాల్సిందే. వెండి కంచం, మరచెంబు వగైరాలన్నీ యథావిధిగా మా అబ్బాయికివ్వాలి. నాకు వియ్యపురాలి లాంఛనాల కింద మీరెంత ఇచ్చినా సరే. పోతే మా పెద్ద కోడలిద్దరికీ మంచి పట్టుచీరలు పెట్టాలి. పెద్దబ్బాయికి పెద్దాపురం పంచలు, కండువాలు. సరే, కరణంగారికి మీరే పెట్టుకుంటారనుకోండి అంటూ అర్థవంతంగా నవ్వింది నరసమ్మ. పానకం బిందులు స్టీలు వియ్యాలని గట్టిగా చెప్పండి రహస్యంగా అందించింది మంగమ్మ అత్తగారికి. సమయానికి గుర్తు చేసినందుకు పెద్ద కోడల్ని ఆపేక్షగా చూసింది నరసమ్మ. తనని మించినట్టు కాబోయే వియ్యాల వారికి ఖరారుగా లిస్టు అందిస్తున్న పెళ్లాం తెలివికి ఉబ్బి తబ్బిబ్బయ్యాడు కరణం వెంకట్రామయ్య. ఇంట్లో పేడకుప్ప ముందు కూర్చుని పేడ ఉండలు, పిడకలు నిమిషానికి 60 చొప్పున జెట్ స్పీడులో చేసి పారేసినట్టే చాలా చలాగ్గా సోమసుందరానికి లాంఛనాల్ని గురించి వివరిస్తుంటే ఒకంత ఒళ్ళు మండిపోయింది నెహ్రూకి. ఆ సంభాషణంతా తనకేమాత్రం రుచించలేదని తెలియచేస్తున్నట్లు విసురుగా గదిలోకి వెళ్ళిపోయాడు. అలవిగాని చోట అన్నట్టు అంతమంది ఏకంగా ఒక్క తాటిపైన నిలబడి తాకీదులిస్తుంటే ఒంటికాయలా తనేం నెగ్గుకు రాగలడు అనిపించింది. అయితే నెహ్రూ చిరచిరలేవి పట్టించుకోలేదు ఆ జనాభా. అన్నింటికీ సోమసుందరం ఒప్పుకుని పిల్లని చూడటానికి రమ్మని అడ్రస్ ఇచ్చి 10 సార్లు హెచ్చరించి సెలవు తీసుకున్నాడు. వియంకుడు సబ్ కలెక్టర్ చేశాడు. రాబోయే కోడలు BA అట. కట్నం కానుకలకేవి లోటు చేయమని హామీ ఇచ్చాడు సోమసుందరం. ఇంక సంబంధం ఖాయం చేసుకోవటానికి ఆపేక్షమేముంది అనుకున్నాడు. గుర్రబండిలో అందర్నీ బయలుదేరదీశాడు కరణం. కొత్తూరు దాకా గుర్రబండి, అక్కడి నుంచి చిన్న కారు నిర్ణయించి ఈరోజే తనని పెళ్లాడిపోయే రాకుమారుడు వచ్చేది అనుకోగానే వెచ్చని ఆవిరి బొగ్గల్లోకి వచ్చేసింది సుభద్రకి. అతనెలా ఉంటాడు, అతని అభిరుచులు ఎలా ఉంటాయి అనుకుంటూ మెల్లగా తలంటుకు యువతలకి వచ్చింది సుభద్ర. వదులుగా జడలుకుని జడగంటలేసుకోవే అమ్మాయి. తల్లి ఏదో చెప్పబోయింది. అంతే, కస్సుమని లేచింది సుభద్ర. నాకా జడగంటలంటే బొత్తిగా గిట్టవని చెప్పాను. అనవసరంగా సతాయించకు. నేను రోజూ ఎలా ఉంటానో ఈరోజు అలాగే ఉంటాను. ఇష్టమైతే చేసుకోమను, లేకపోతే మానేయమను పెంకిగా జవాబిచ్చింది సుభద్ర. పోనీ దానికి ఇష్టమైనట్లే ఉండనీరాదటే లక్ష్మి. BA చదివిన పిల్ల,
ఏదో నీ చిన్నతనంలో నేను పెళ్లి చూపులకు వచ్చినప్పుడు జడగంటలు నాగరం పాపడి బిందులన్నీ పెట్టుకొచ్చినట్టు ఆ అమ్మాయిని అలంకరించుకోమంటే వింటుందా? నాలాగా అమాయకుడైన కుర్రాడనుకున్నావా ఏమిటి కాబోయే అల్లుడు? మంచి షోకిల్లారాయుడు, కాస్త ఫ్యాషన్గానే ఉండని దాన్ని అంటూ సోమసుందరం రంపంత కొంటెదనము, అల్లుడిపై గల అభిమానం, కూతురిపై గల మమకారము రంగరించిపోశాడు. అంతేలేండి, కూతురికి నచ్చ చెప్పుకోవటం రాకపోతే సరి అంటూ రుసరుసలాడింది లక్ష్మీదేవి. తల్లిదండ్రుల సంభాషణంతా వింటూ ఒక పక్క తనలో తనే నవ్వుకుంటూనే అలంకరణ పూర్తి చేసుకుంది సుభద్ర. అక్క ముస్తాబునే కళ్ళు వెప్పార్చుకుని చూడసాగింది సుకన్య. గుమ్మం ముందు కారాగిన శబ్దం విని తటాలున బయటికి వచ్చాడు సోమసుందరం. కుటుంబ సమేతముగా దిగిన కరణంగారిని రిసీవ్ చేసుకునే హడావిడిలో సోమసుందరం ఆడవాళ్ళను ఆహ్వానించే ప్రయత్నంలో లక్ష్మీదేవి పావుగంట హైరాణ పడ్డారు. ముందు వరండాలోని సోఫాలపై ఆసీనులయ్యాక చుట్టూ కలే చూశాడు నెహ్రూ. చక్కగా గోడలికి వ్రేలాడవేసిన పెయింటింగ్ చిత్రాలు, ఒక్క మరకన్నా లేక స్వచ్ఛమైన తెల్లదనంతో మెరుస్తున్న గోడలు, తలుపులకి వేసిన రంగులు, వేలాడదీసిన కర్టెన్లు ఎంతో అందంగా ఆ ఇంటిలోని వారి ఉత్తమాభిరుచుల్ని తెలియచేస్తున్నాయి. ఆ వరండాలోని పుస్తకాల బీరువా, టేబుల్ పైన ఉంచిన గాంధీ నెహ్రూల ఫోటో, మరో టేబుల్ పైన ఉంచిన ఫ్లవర్ వాజ్లోని తాజా పువ్వుల సువాసన అతన్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. టిఫిన్లు కాఫీలు సేవించాక అమ్మాయిని పిలువు లక్ష్మి అనగానే సర్దుకు కూర్చున్నాడు నెహ్రూ. ఆ ఇంటిని, ఆ ఇంటిలోని వ్యక్తుల ఆదరణని చూసి దంగైపోయిన కరణంగారు, ఆయన సభ్యులు, పిల్ల ఎలా ఉన్నా సరే ఈ సంబంధం ఖాయపరుచుకోవాలి అన్న గట్టి నిర్ణయం అప్పుడే చేసుకున్నారు. రాబోయే ఆమె చదువుకు తగినట్టు అందమైంది, వినయమూర్తి అయితే బాగుండునని మనసులోనే అనుకోసాగాడు నెహ్రూ. ఆకుపచ్చ రంగు జపాన్ జార్జెట్ ప్లెయిన్ కలర్ శారీ, దానిమీద అదే రంగు గులాబీ వాయిల్ జాకెట్టు, 2 జడలు, ఒక పక్కగా వేలాడదీసుకున్న కనకాంబరాల దండ, మెడలో రాళ్ల లాకెట్ ఉన్న చైను, చెవులకు తీగలు, ఆకులు డిజైన్తో చేసిన బంగారపు దుద్దులు. ప్రకృతి కాంత సుభద్రగా ఆకృతి దాల్చి తన కోసం వచ్చిందా అనిపించింది నెహ్రూకి. ఆమెనే రెప్పవేయకుండా చూడసాగాడు. సరిగ్గా అప్పుడే క్రీగంట నెహ్రూని చూసింది సుభద్ర. అబ్బా, అచ్చు సినిమా హీరోలా ఉన్నాడు అనుకుంది మురిసిపోతూ. ఆమె తనకేసి చూసేసరికి గుండె లయ తప్పింది నెహ్రూకి. అప్పటికే కుసుమశరుడు ఇద్దరి గుండెల్లోనూ 10 బాణాల్ని గురిచూసి కొట్టి పారిపోయాడని ఇద్దరూ గ్రహించలేదు. అమ్మాయినేమన్నా అడుగుతారా అని ప్రశ్నించాడు సోమసుందరం. మీకు పాటలంటే ఇష్టమేనా? కుతూహలంగా అడిగాడు నెహ్రూ. ఇష్టమే, సన్నగా జవాబిచ్చింది. మీ అభిరుచులేమిటి? గార్డెనింగ్ అంటే సరదా ఉందా? పుస్తకాలు చదవటం, సినిమాలు చూడటం, గార్డెనింగ్ నాకు చాలా ముఖ్యమైన హాబీలు అంది నవ్వు అణుచుకుంటూ. ఐసి, అయితే కుకింగ్ తెలుసా? ఓ ఎస్. మరి మీ పేరు? తెలియనట్టే అడిగాడు కొంటిగా. సుభద్రాదేవి. నా పేరు జవహర్లాల్ నెహ్రూ చిలిపిగా అన్నాడు నెహ్రూ. అలాగే అంటూ ఓ కొంటె చూపు విసిరి లోపలికి వెళ్ళిపోయింది సుభద్ర. అన్నీ అంతకుముందే నచ్చాయి, ఇప్పుడు పెళ్ళి కూడా బ్రహ్మాండంగా నచ్చింది. ఇంకేముంది, వెంటనే తాంబూలాలు పుచ్చుకుని అడ్వాన్స్గా 10,000 కరణంగారికి అందించాడు సోమసుందరం. అందాల భామ అనదగ్గ సుభద్ర తన అద్దాంకి కాబోతున్నందుకు పరవళ్లు తొక్కింది నెహ్రూ హృదయం. అతనికి సుభద్ర అన్ని విధాలా నచ్చిందనే చెప్పాలి. 10 రోజులలోనే ముహూర్తం కూడా కుదిరిపోవటంతో అతని హృదయం ఆనంద మరీచికల్లో తేలియాడింది. ఆ పూట భోజనాలక్కడే చేశారు. పెరట్లోకి చెయ్యి కడుక్కోవటానికి వచ్చిన నెహ్రూ ప్లాస్టిక్ బకెట్ నిండా నీళ్లు, చెంబు ఉంచుతున్న సుభద్రని చూసేసరికి ఎక్కడలేని ఆనందము వచ్చేసింది. సువా, భోజనం చేశావా అని అడిగాడు ఆప్యాయంగా. ఇంకా లేదు అంది మెల్లగా, అటు ఇటు చూస్తూ చెంబుతో నీళ్లు అందించింది. నేను నీకు నచ్చానా? చిలిపిగా అడిగాడు నెహ్రూ అవి అందుకుంటూ. నేను మీకు నచ్చానా? ఎదురు ప్రశ్న వేసింది సుభద్ర. నచ్చకపోతే భోజనాలు చేసే ఘట్టం వరకు వస్తానా? మీరు నచ్చకపోతే నీళ్లందించే వరకు వస్తానా? అంత చిలిపిగాను అని వడివడిగా అడుగులు వేయబోయింది. ఆగుదేవి, అడ్వాన్స్గా ఒక్క కీస్. భర్తగారి కొంటితనానికి బుగ్గలు కెంపులైనా అవి దాచుకుంటూ. అడ్వాన్సులు నాకు అలవాటు లేదు, పేమెంట్ అంతా ఒక్కసారే అంటూ ఓ చూపు విసిరి లోపలికి వెళ్ళిపోయింది సుభద్ర. నెహ్రూ ఆమె చిలిపితనానికి నవ్వుకున్నాడు. రాజులు తలుచుకుంటే దెబ్బలకి కొదవలేనట్లే డబ్బున్న ఆసాములు ఏది తలపెట్టినా కొరత అనిపించదు. కరణంగారింట్లోని ఆఖరి వివాహం, సోమసుందరం గారింట్లోని ప్రథమ శుభకార్యం కనుక భూదేవి అంత అరుగు, ఆకాశమంత పందిరి అన్నట్లు సందంతా షామియానాలు, ఆకర్షణీయమైన వివాహ వేదిక, నియాన్ లైట్లు, వెన్నెల వెలుగు, పచ్చని మామిడి తోరణాల సువాసన, రంగురంగు బట్టల అట్టహాసం,
తోరణాల అందచందాల మధ్య సుభద్ర నెహ్రూల వివాహం వైభవంగా జరిగింది. పటాసులు టపటపామన్నాయి. అన్ని లాంఛనాలు యథావిధిగా జరిగేసరికి వియ్యాలవారి ముఖాలు కూడా ఆ సంతోషంతో పదింతలైపోయాయి. 3 నిద్రలకి కొత్తూరు దాకా చిన్నకారులో వచ్చారు కనుక కొత్త పెళ్లి కూతురికి అంత కష్టం అనిపించలేదు ప్రయాణం. కానీ అక్కడి నుంచే ప్రారంభమైంది అసలు అవస్థ. జట్కా బండిలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూర్చున్నారు. ఆ ఎగుడు దిగుడు గతుకుల రోడ్డు మీద జట్కా పోతుంటే ఆ కుదుపులకి ఒళ్ళు హోనం అయిపోతుంది సుభద్రకి. ఇంత దూరంలో ఇంత అవస్థపడుతూ ప్రయాణం చేయాలా మీ ఇల్లు చేరటానికి అంది అమాయకంగా. భార్య అమాయకత్వానికి చాలా జాలి కలిగింది నెహ్రూకి. చూడు సుభద్ర, ఇదొక దేవుడు మర్చిపోయిన ఊరు అనవచ్చు. ఈ గోతులంటావా? జీవితాల్లోని నిర్మోన్నతాలకు ప్రత్యక్ష తార్కాణాలు. జీవితం ఎప్పుడూ పూలబాట కాదని, ఆ పూలెప్పుడు కంటకాలతో ఆవృతమై ఉంటాయని హెచ్చరిస్తుంటాయి ఈ రోడ్డులోని మిట్టపల్లాలు అన్నాడు చమత్కారంగా. ఎత్తుపల్లాలపై వెలుపుచ్చిన భర్తగారి వ్యాఖ్యానానికి ముందు నవ్వాలో ఏడవాలో తెలియలేదు సుభద్రకి. 2 నిమిషాలు ఆలోచించాక అందులో నిజం లేకపోలేదని గ్రహించి, మీకు పుస్తకాల నాలెడ్జి బాగా ఉన్నట్లుంది, కథలు కానీ రాస్తారేమిటి కుతూహలంగా అడిగింది సుభద్ర. కథలా రాయటమా అంటూ నవ్వి, రాసే తెలివి లేదనుకో, కానీ ఎన్నో వందల కథలు నవలలు పారాయణం చేశాను. ఆ అనుభవంతా ప్రతి నరంలోనూ జీర్ణించుకుపోయింది ఓ కొంటి జవాబు చెప్పాడు నెహ్రూ. మీ పేరు నెహ్రూ అయినందుకు ఆయనకున్నంత హ్యూమరు ఉన్నట్లుంది. దాంతోపాటు ఆయనకున్నంత కోపం కూడా ఉందేమోనని భయం కూడా వేస్తుంది. ఆ మాటకి మనసారా నవ్వాడు నెహ్రూ. కాస్తో కోస్తో ఉండకుండా ఎలా ఉంటుంది నారీమణి? ఏం ఉన్నా దేవిగారికి దాసుడినేగా ఆమె భుజంపై చేయి వేసి అన్నాడు. ఏం కబుర్లు, నిజంగా దాసులైన వారెప్పుడూ చెప్పనే చెప్పరు అంటూ నవ్వబోయేలాగా ఓ పెద్ద గోతిలో పడి లేవటానికి నానా హైరానా పడుతుంది బండి. ఈ బాధంతా పడే బదులు హాయిగా నడిచిపోతే బావుండేది విసుగ్గా అంది సుభద్ర. నడిచిపోవచ్చనుకో, కానీ అంతా నూతన వధూవరులు పాదయాత్ర చేసి వచ్చారే అని విడ్డూరంగా చెప్పుకుని ఆశ్చర్యాంబుదిలోంచి ఈ రోజుకిక తేరుకోరు అన్నాడు నవ్వుతూ. ఆ మాటకు చిరాకు మాయమైన సుభద్ర కిలకిలా నవ్వింది. ఇలాగే పడుతూ లేస్తున్న బండిలో నెహ్రూ చిలిపి చమత్కారాల మధ్య ఇల్లు చేరుకునేసరికి ఎర్రనీళ్లు కర్పూరపు పళ్ళెము అన్నీ పెట్టుకుని రెడీగా ఉన్నారు ముత్తైదువులు. టప్పుమని 2 కొబ్బరికాయలు దిగతుడిచి కొట్టింది నర్సమ్మ. కొత్త కోడలి గృహప్రవేశం, ఆ వెనుక సత్యనారాయణ వ్రతం వగైరాలన్నీ ఘనంగా జరిగి 3 నిద్రలు ముగించుకుని నెహ్రూతో పుట్టింటికి తిరిగి వచ్చింది సుభద్ర. బీఎస్సీ అగ్రికల్చర్ అంటే వ్యవసాయంలో పట్టభద్రుడు కనుక ఏ హైదరాబాద్ లాంటి చోట ఏదో పెద్ద ఉద్యోగం చేస్తాడు కానీ ఎక్కడా భగవంతుడనే వాడి దృష్టిలో పడి ఆ దిక్కుమాలను ఊళ్ళో ఉంటాడా అని అనుకున్నాడు సోమసుందరం. ఆ ఊరు అతనికి బొత్తిగా నచ్చలేదు. ఇంతకీ భర్త ఆ పొలం దున్నుకుంటూ బ్రతుకుతాడో ఉద్యోగం చేసి పట్నం కాపురం పెడతాడో ఏదీ తేల్చలేదు అనుకుంది మనసులో సుభద్ర. ఇక్కడ అత్తవారింటికి 3 నిద్రలకి వచ్చిన నెహ్రూ ఆ ఇంటి పద్ధతులని క్షుణ్ణంగా పరిశీలించసాగాడు. చూసి చూసి ప్రతి చిన్న పని టైము ప్రకారం చేసే మిలిటరీ డిసిప్లిన్ గల సుభద్ర తమ ఇంట్లోని కబుర్ల రాయిళ్ల కాలయాపనికి అడ్జస్ట్ అవ్వగలదా అని కూడా సందేహించాడు చివరికి. శోభను నాటి రాత్రి సుభద్రని దగ్గరికి తీసుకుంటూ, ఆ రోజు అడ్వాన్సులేవి అలవాటు లేదన్నావు, మరి ఈరోజు అన్నాడు కొంటిగా. సుభద్ర బుగ్గలు ఎరిపెక్కాయి. సిగ్గుదొంతరల మధ్య మల్లెమొగ్గలా ముడుచుకుంది. నా జీవితంలో ఇంత గొప్ప భార్యని పొందగలనని ఏనాడూ ఊహించలేదు. ఆమె 2 బుగ్గలపైన ముద్దుల వర్షం కురిపిస్తూ అన్నాడు నెహ్రూ. దానికి జవాబివ్వలేదు సుభద్ర. ఆ రాత్రి అంతా చాలా తీయగా హాయిగా గడిచిపోయింది. తెల్లగా తెల్లవారి మెలుగు వచ్చిన సుభద్ర లేవబోతుంటే చటుక్కున చెయ్యి అందుకుని మీదికి లాక్కున్నాడు నెహ్రూ. సుభా, నీతో కొన్ని విషయాలు చెప్పాలి, వెళ్ళిపోకు అన్నాడు లాలనగా. చెప్పండి అంది అతని గుండెపై తలవాల్చి. మీ ఇంట్లో అంతా మిలిటరీ ఆర్డర్ ప్రకారం చేసినట్లు చేస్తారనుకుంటాను. అవును, మేమంతా ఒక పద్ధతిని డిసిప్లిన్ లైఫ్ లీడ్ చేస్తుంటాము. దట్ ఈస్ గుడ్. అయితే మన పల్లె పట్టున ఇది సాగదేమో. అయితే మనం ఆ పల్లెటూరులోనే ఉంటామా మెల్లగా అడిగింది సుభద్ర. అవును, ఆ గ్రామంలోనే ఉండి స్వంతంగా ట్రాక్టర్ కొని వ్యవసాయం చేయాలని, అధునాతన పద్ధతుల ద్వారా పొలాన్ని కళకళలాడించి ఆ ఊరి వారికి మార్గదర్శకుడిని కావాలని ఉంది. మా అమ్మకి నేను ఉద్యోగం చేయాలని ఉన్నది, కానీ నాన్నకి మాత్రం అక్కడే వ్యవసాయం చేస్తూ ఉండిపోవాలని కోరికగా ఉంది. నువ్విప్పుడు నా జీవన సహచరివి. కష్టాలు సుఖాలు అన్నీ నిర్మోహమాటంగా తెలియచేయి అంటూ ఆపాడు. సుభద్ర చిన్నగా నవ్వి ఓ క్షణం ఆగి, ఒకప్పుడు మీరు పెద్ద ఉద్యోగం చేసి పట్నంలో ఉండాలని నేను ఆశించినప్పటికీ
బాగా ఆలోచించాక మీరు ఉద్యోగం చేయటం కంటే మన స్వగ్రామంలో వ్యవసాయం చేసుకోవటమే అన్ని విధాలా ఉపయుక్తం అనిపించింది. ఏం, నీ అభిప్రాయం ఎందుకు మార్చుకున్నావు అని అడిగాడు నవ్వుతూ. ఆ ఊరి పద్ధతులు చూశాక నాకు ఆ ఊరిని బాగు చేయాలనిపిస్తుంది. నిజానికి దేవుడేం చేస్తాడు చెప్పండి? మనుషుల్ని సృష్టించడం, ఏదో ఒక తావులో వారికి నివాసం కల్పించడం వరకే ఆయన పని. మనం పుట్టిన ఇంటిని, పరిసర ప్రాంతాన్ని, ముఖ్యంగా ఇలా వెనుకబడిపోయిన పరిసరాలను బాగు చేసుకుని 10 మందికింత మంచి చెడ్డ నేర్పుకోవాల్సిన బాధ్యత మనదే. ముఖ్యంగా విద్యార్థులకే ఉంది. మనం కృషి చేస్తే గవర్నమెంట్ యథోచితంగా సహాయం చేస్తుంది. దానివల్ల ఆ ఊరు రూపురేఖలే మారి భావి తరాలకైనా బాధలు తప్పి ఇది మన ఊరు, ఇది మన పల్లె అని సగర్వంగా చెప్పుకోగలుగుతారు. మీరెలా వ్యవసాయంలో ఊరి వారందరికీ మార్గదర్శకం కావాలని ఆశిస్తున్నారో నేను అలాగే ఆ పల్లెనో దారికి తేవాలని ఆశిస్తున్నాను. భార్య మాటలు వింటూనే హర్షాతిరేకంతో ఆమెను ముద్దలతో ముంచివేస్తూ గాఢాలింగనంలో బంధించాడు నెహ్రూ. నా భావాలకు, నా ఆశయాలకు, నా అనురాగానికి సరైన రూపకల్పనివి అని భర్త అంటూ ఉంటే పరవశించిపోయింది సుభద్ర. మరో ముఖ్య విషయం నీ దృష్టికి తీసుకురాక తప్పదు సుభా. మన గ్రామంలో కుళాయి లేవు. ఎలక్ట్రిసిటీ ప్రయత్నం మీద సాధించామనుకో, లెట్రిన్స్ లేవు. కాలువ గట్టుకి పోవటం అక్కడో జాడ్యం. ఇవన్నీ కనబడని ఇబ్బందులు. వీటికి నువ్వు అలవాటు పడగలవా? ఏళ్ల తరబడిన ఆ గ్రామస్తులు ఎలా జీవిస్తున్నారో మనము కొంతకాలం అలాగే జీవించాలి. అలా జీవిస్తూనే పూనుకుని కొన్ని ముఖ్యమైన మార్పులు చేయాలి. దానికి అంగబలము, అర్ధబలము కూడా ఉండాలి. ఒక్క సంకల్ప బలం సరిపోదు కదా. ముందు ఇలాంటి చిన్న చిన్న మార్పులు తీసుకురాందే పెద్ద ప్రయత్నాలు నెరవేరవు అంది సుభద్ర సాలోచనగా. అయితే మనం చేయదగిన అభివృద్ధి కార్యక్రమాలను గురించి ఓ పట్టిక తయారు చెయ్యి అన్నాడు ఉత్సాహంగా. అదేమిటి శ్రీవారాలా సెలవిస్తున్నారు? తమరి పేరే జవహర్లాల్ నెహ్రూ. పంచవర్ష ప్రణాళికలను తయారు చేయవలసింది తమరేగా అంది కొంటెగా. సతీమణి చమత్కారానికి చిరునవ్వు నవ్వి, అవుననుకో, నేను ఏం ప్రవేశపెట్టినా దానికి సుభద్రాదేవి గారి ఆర్డినెన్స్ ఇష్యూ అవ్వాలిగా. అందుకని తమరే ఏకంగా పాస్ చేస్తే నేను నోరు మూసుకుని నిర్వర్తిస్తాను. మాటలకి తడుముకోరు అంటూ నవ్వి, మీ ఊళ్ళో పంచాయతీ ఉందా? అది కూడా లేదా అని ప్రశ్నించింది. అది ఉందిలే అన్నాడు నెహ్రూ మందహాసం చేస్తూ. అయితే నేను మెంబర్గా ఎన్నికలకు నిలబడతాను. స్త్రీల కోసం ఒక కుట్టు పని, చేతి పనుల కేంద్రం నిర్వహిస్తాను. బుట్టలు వగేరాలల్లించి టౌన్కు మార్కెటింగ్ కూపం ఏర్పాటు చేస్తాను. ఆదర్శ పంచాయతీ సమితిగా రూపొందించడానికి ఇద్దరం శక్తి కొలది ప్రయత్నించవచ్చు. ట్రాక్టర్ డ్రైవింగ్లో మీరు ట్రైనింగ్ పొందండి. ఇతరుల పొలానికి కూడా అద్దెకిచ్చి పెట్టుబడి త్వరలో రికవర్ చేసుకోవచ్చు. లేదా ఒక డ్రైవర్ను పెట్టుకోండి. లైబ్రరీ ఉంటే అభివృద్ధి చేయవచ్చు. గ్రామస్తులలో చైతన్యం ప్రదీప్తం చేయవచ్చు. సుభద్ర ఆపింది. భార్యనే రెప్పవేయటం మరిచి ఆశ్చర్య విస్ఫారిత నేత్రాలతో తిలకించసాగాడు. తనని మించిపోయిన తెలివితేటలు గల భార్యను చూసి ఉప్పొంగిపోయాడు. అందుకే కరణేశు మంత్రి అన్నారు పెద్దలు అనుకున్నాడు మనసులో. నన్ను మించిన ఆలోచనలే ఉన్నాయి సుభా నీకు. ఇవన్నీ నేను ఇంతవరకు అసలు ఊహించలేదు సుమా అన్నాడు ప్రశాంతంగా. ఊరికి గ్రామం బాగు చేయాలి అనుకోగానే ఎలా సరిపోతుంది? దాన్ని ఏ విధంగా చేయాలి అని కూడా ఆలోచించటానికి తగ్గట్టుగా ఒక పథకం రూపొందిస్తే సక్సెస్ అవ్వచ్చు. మనకే సరైన ఊహ లేకుంటే రూపకల్పనేం చేయగలుగుతాము? నిజమేలే అంటూ హృదయపూర్వకంగా అంగీకరించాడు నెహ్రూ. సుభద్రాదేవి సాన్నిధ్యంలో తన ఊరిని గురించి బంగారు కలలతో ఆ 3 రోజులు 3 క్షణాల గడిపి భార్యను తీసుకువచ్చేశాడు నెహ్రూ. ఈసారి ప్రయాణంలో గోతులు శ్రమ అనిపించలేదు సుభద్రకి. ఎంతో ఉత్సాహంగానే అత్తవారింట అడుగుపెట్టింది. బాగా డబ్బు లాంఛనాలతో వచ్చిన కోడలు కనుక అత్తమామలకి మురిపంగానే ఉంది కోడలంటే. కానీ ఆ రాత్రికి అసలు ఇబ్బంది బయటపడింది. కరణంగారికి నరసమ్మకి గది ఉంది. అలాగే పెద్ద కొడుకు కోడలికి, రెండో కొడుకు కోడలికి ప్రత్యేకం గదులున్నాయి. కొత్తగా పెళ్లి చేసుకుని వచ్చిన కొత్త జంటకి కేటాయించడానికి గది కనిపించలేదు. 19 ఏళ్లకే వైదవ్యం పొందిన సుగుణకి ప్రత్యేకం గది ఎలాగో ఉండాలి కనుక ఉన్నది. మరి వీరి సమస్యని పరిష్కరించడం ఎలాగో బోధపడలేదు. ఏళ్ల తరబడి ఉంటున్న కృష్ణ భక్తురాలు, కృష్ణ పరమాత్మ స్థానచలనం పొందే అవకాశం ఎక్కడా లేదు. చూస్తూ చూస్తూ భగవంతుణ్ణి, భక్తురాలని ఖాళీ చేయమని చెప్పి పాపం మూటగట్టుకునే దమ్ములెవరికుంటాయి? పోనీ మన గది ఇద్దాం అన్నాడు వెంకట్రామయ్య భార్యతో. 55 ఏళ్లు వచ్చిన నరసమ్మ అదో మాదిరిగా మొగుడికేసి చూసి, నాకు మీ దగ్గరే పడుకుంది, నిద్రపట్టి చావదు అంది నిక్కచ్చిగా. అలాగే మంగమ్మ శేషాద్రి
రంగారావు, రాజ్యలక్ష్మి ఎవరూ తమ గది ఇచ్చి తమ సుఖాలని వదులుకోవటానికి ఇష్టపడలేదు. ఇవన్నీ చూసిన నెహ్రూయే పట్నం వెళ్ళి కామన్వెల్త్ ట్రస్ట్ తెర, మేకులు అన్నీ తెచ్చి మధ్య హాల్లో మేకులతో తెర బిగించి ఆ కర్టెన్ రూమ్లో మంచం, పరుపు, దిండ్లు అన్నీ వేసి పడకగదిలా మార్చి, ఎలా ఉంది సువా మన ఐడియా అని అడిగాడు నవ్వుతూ. వండర్ఫుల్గా ఉంది. మీ అగ్రికల్చర్ నాలెడ్జీ అంతా ఈ బెడ్రూమ్ అమర్చటంలోనే తెలిసిపోయింది అంటూ ఓ కొంటి జవాబిచ్చింది సుభద్ర. ఐడియాను బాగానే ఉంది, అమర్చిన విధానము బాగానే ఉంది. కానీ అసలు చిక్కులన్నీ ఆ తర్వాతే వచ్చి పడ్డాయి. పనులన్నీ ముగించుకుని అందరూ ఎవరి గదుల్లోకి వారు పోయాక అమ్మయ్య అనుకుంటూ అందాక బుద్ధిమంతుడిలా పుస్తకం చదువుతున్న నెహ్రూ అది అవతల పడేసి లైట్ ఆర్పి సుభద్రని మీదికి లాక్కుని 2 బుగ్గలు ముద్దులతో ముంచి ఉక్కిరిబిక్కిరి చేస్తున్న సమయంలో, అమ్మాయి సుభద్ర, ఇందాక మీ మామగారికి పాల గ్లాసు ఇవ్వటం మర్చిపోయాను. అల్మరాలో ఉంది, కాస్త తెచ్చి అమ్మా అంటూ నరసమ్మ కంఠం వినిపించింది. సుభద్ర భర్త కౌగిలిలోంచి తప్పించుకుని వెళ్ళి పాల గ్లాసు ఇచ్చి వచ్చింది. మరో అరగంట అయ్యింది. ఇంతలో శేషాద్రి గది తలుపు తెరుచుకుని మంగమ్మ బయటికి వచ్చి, నేను వంటింట్లోకి వెడుతున్నాను, మీ బావగారికి అరిసి కావాలట, మరిది కూడా కావాలేమో అడుగు సుభద్ర అంటూ ముందుగానే తన రాక తెలియచేసింది. అంతవరకు గువ్వ పిట్టల్లా ఒకరి పరిష్వంగంలో ఒకరు కరిగిపోతూ ఏవో శృంగారపు పలుకులు భర్త విరుస్తుండగా సిగ్గుల రాణి అవుతున్న సుభద్ర ఉలిక్కిపడి భర్తగారి నోరు మూసి తన మీద నుంచి అతని చేయి తొలగించి స్టాప్ ఇట్ అంది కొంటిగా. నెహ్రూకి ఒళ్ళు మండిపోయింది. అర్ధరాత్రి వేళ మద్దుల తెరువని ఈయనగారి తిండి రంది రాత్రి 12 అయినా విజృంభిస్తూనే ఉంటుంది. సిగ్గు లేకపోతే సరి, వాడు అడగటం ఈవిడ బయలుదేరడం అని చిటపటలాడిపోయాడు. తను యథేచ్ఛగా శృంగార సామ్రాజ్యం ఏలుకోకుండా అడుగడుగున ఇంట్లో వాళ్ళు కలిగిస్తున్న డిస్టర్బెన్స్కి లైట్ వేక తప్పలేదు. మళ్ళీ విసుకుంటే లాభం ఏముంది? మీ అన్నయ్య గారి ఉదరగోళం ఎప్పుడూ బగబగా మండుతూనే ఉంటుంది. ఎలాగా మేలుకునే ఉన్నారు, మీరు 2 అరిసెలు తినండి, మధ్యాహ్నం మీరు అసలు తిననే లేదు అంటూ నవ్వి తను కూడా 2 అరిసెలు గ్లాసు నిండా నీళ్లు తీసుకువచ్చి అతని ముందుంచింది సుభద్ర. ఇప్పుడు అరిసెల కోసం ఎవరు ఏడుస్తున్నారు లేదు అన్నాడు విసుగ్గా. సుభద్ర సన్నగా నవ్వి ఊరుకుంది. ఈ విధంగా సాగుతుంటే భర్తని సుఖపెట్టడం తన వల్ల ఏమాత్రమూ కాదు. అరిసెలు తినటం పూర్తయ్యాక కాస్త ఉత్సాహం పుంజుకుని భార్యను దగ్గరగా లాక్కున్నాడు. అయితే అతని అదృష్టం ఏమీ బాగాలేదనటానికి నిదర్శనంగా ఒకసారి సుగుణ, మరోసారి రాజ్యలక్ష్మి అటువైపు నుంచి వెళ్లాల్సి రావటంతో అతని ఆవేశం కాస్తే జారిపోసాగింది. భర్త అవస్థకి నవ్వు, జాలి రెండూ కలిగాయి సుభద్రకి. తడవకి లైట్ వేయక తప్పటం లేదు. అంతా సద్దుమణిగి ఎవరి గదుల్లో వారు విశ్రాంతి తీసుకునేసరికి గడియారం 1:30 చూపిస్తుంది. లైటార్పు మళ్లీ దగ్గరగా జరిగాడు నెహ్రూ. భర్త పరిష్వంగంలోని సంతోషానుభూతిని ఆహ్వాదిస్తున్న సుభద్రని ఈసారి నిద్రాదేవి జోకొట్టింది. ఆమె కళ్ళు కూరుకుపోవటం గమనించేసరికి నెహ్రూ ఆవేశం పూర్తిగా చల్లారిపోయింది. ఛీ వెదవకొంప, ముందు సంస్కరించాల్సింది ఊరిని కాదు, ఈ ఇంటిని, ఈ ఇంట్లోని మనుషుల్ని అనుకున్నాడు కసిగా. హాయిగా కొత్త భార్యతో ఆనందసాగర తరంగమాలికల్లో ఊగులాడకుండా అడుగడుగున అపశృతులు పలికిస్తున్న తన కుటుంబ సభ్యులను తలుచుకుని తన దురదృష్టానికి తనే చింతిస్తూ పక్కకు తిరిగి పడుకున్నాడు. పాపం కొత్త పెళ్లి కొడుకైన జవహర్లాల్ నెహ్రూ. నిజంగానే నెహ్రూ అన్నట్టు ఆ ఇంట్లో బాగు చేయాల్సిన విషయాలు చాలానే ఉన్నాయని ఆ మర్నాడే గ్రహించిన సుభద్ర తన ఇంటిని తను చక్కదిద్దుకోలేకపోతే ఇంకా గ్రామాన్నేం బాగు చేస్తుంది? ముందు మరమ్మతులు ఇంట్లోనే కావాలనుకుంది. సుభద్ర స్నానాధికాలు నిర్వర్తించుకుని వంటగదిలోకి వచ్చేసరికి సుగుణ కాఫీ నీళ్లు పెడుతుంది కుంపటి మీద. నువ్వు స్నానం చేసిరా సుగుణ, కాఫీ నేను కలుపుతాను అంది సుభద్ర విసినికర్ర అందుకుంటూ. స్నానం తర్వాత చేస్తానులే వదినా బద్ధకంగా జవాబిచ్చింది సుగుణ. ఛా, ఇంకా ఎప్పుడో చేయటం ఏమిటి, పెందరాడే చేస్తే పని అయిపోతుంది అంటూ హెచ్చరించేసరికి విధిలేనట్లు బయలుదేరింది సుగుణ. సుభద్ర కుంపటి విసురుతూ ఆలోచనలో పడింది. ఈ ఇంటిని, ముఖ్యంగా సుగుణ భవిష్యత్తుని ఏ విధంగా తీర్చిదిద్దాలి? భర్త చెప్పిన దాన్ని బట్టి సుగుణ వయసు 19వ ఏటే. అన్ని సుఖాలు పోగొట్టుకున్న సుగుణ జీవితం ఏ విధంగా తెల్లారుతుంది? ఆమెకు మళ్ళీ పెళ్లి చేస్తేనే అన్ని విధాలా బ్రతుకు కళకళలాడుతుంది. కానీ ఈ ఇంటివారి ధోరణి చూస్తే ఈ ఇంటి పొలిమేర కాదు, ఈ తాలూకా పొలిమేరకే ఆ ఊహ రానిచ్చేటట్టు లేదు. వితంతువైంది, దాని దురదృష్టం. దానికి మనం మాత్రం ఏం చేస్తాం? భర్త పోయిన మనిషి పుట్టింట్లో ఉండక ఎక్కడుంటుంది అన్న ధోరణి తప్ప ఆమె వయసును కానీ యవ్వనాన్ని కానీ ఆమె మనసును కానీ ఎవరూ ఆలోచించారు. అసలెంతకీ సుగుణ మనసులో ఏముందో, ఆమెకి పునర్వివాహం చేసుకోవాలని ఉందో లేదో కూడా ఎక్కడ ఊహకందని విషయం. ముందు అది కనుక్కుంటే ఆమెకు కనుక మళ్ళీ పెళ్లి మీద ఆసక్తి ఉంటే
వీళ్ళందర్నీ ఎదిరించైనా తను తన భర్త కలిసి ఆమెకి వివాహం చేయవచ్చు. ఇలా ఆలోచిస్తూనే కాఫీ కలిపి మామగారి దగ్గరకు తీసుకువెళ్ళింది. ఇంత మాగాయి కలుపుకుని ఉప్పుడు పిండి ఆరగిస్తున్న మామగారి దగ్గర ఆ గ్లాసు పెట్టి వచ్చేసింది. అప్పుడే కొత్త కోడలుగారు పనిలో చొరబడ్డారే అంటూ నవ్వుతూ వచ్చింది పాలనాగమ్మ. సుభద్ర దానికేమీ జవాబు ఇవ్వకుండా అత్తయ్యగారు లోపల కృష్ణ భజనలో ఉన్నారు అంటూ అవతలికి వెళ్ళిపోయింది. నాగమ్మ తిన్నగా అటు దారి తీసింది. అంతవరకు అరచేతులు బద్దలయ్యేలా భజన చేస్తున్న నరసమ్మ టక్కున హరినామ సంకీర్తన అవతలికి నెట్టి ఒక్క ఉదుటున బయటకు వచ్చింది. ఏమీ నాగమ్మ, వడ్డీ డబ్బులు వసూలు చేసుకొచ్చావా అని అడిగింది ఆత్రంగా. ఆ అంటూ రొంటి నుండి డబ్బు తీసిచ్చింది. పక్క వీధిలోని వితంతువు సూరమ్మ కొడుకు చదువు కోసం ఉన్న ఒక్కగానొక్క గొలుసు తాకట్టు పెట్టింది నరసమ్మ దగ్గర. పెట్టి ఏడాది అయింది. 500కి నెలకి 15.5 చొప్పున సంవత్సరం నుంచి వడ్డీ చెల్లిస్తూనే ఉంది. కొడుకు డిగ్రీ పుచ్చుకుని ఉద్యోగస్తుడైతే తప్ప సూరమ్మ ఆ బాకీ తీర్చలేదు. అప్పటికి కూడా సందేహమే. ఆమె కొడుక్కేదన్నా సంబంధం కుదిరి కట్నం అంటూ ఓ పెద్ద మొత్తం పిల్ల తండ్రి సమర్పించుకుంటాడు కనుక అందులో తీరిస్తే తీర్చాలి. ఈలోగా నరసమ్మ దగ్గర పుచ్చుకున్న 500కి మరో 500 చెల్లిస్తుంది వడ్డీగా. నాగమ్మ నరసమ్మ ఇచ్చిన కాకరకాయలు తీసుకుని ఇంటికి బయలుదేరింది. నాగమ్మ చాలా ఇళ్లల్లో పెనపళ్లలో పాలు పోసి మండపేట హోటల్లో మిగిలినవన్నీ పోసి వస్తుంది. ఆ మధ్య కుదుర్చుకున్న పెరుగుల వాడిక కూడా బాగానే సాగుతుంది. పాలు పెరుగు నరసమ్మ దగ్గర నుంచి సేకరించి ఆమె దగ్గర 4వ వంతు కమిషన్ తీసుకుని అందరికీ పాలు పెరుగు పంచి వస్తుంది. మండపేట హోటల్లో పోసే ఖాతాకి మాత్రం అదనంగా మరో కాస్త తీసుకుంటుంది. కరణంగారింట్లో మంచి పుష్టిగల గేదెలు 5 ఉన్నాయి. ఇవి కాక 2 ఆవులున్నాయి. 4 చవితిలాంటి పర్వదినాలలో ఆవు పాలు పట్నం తీసుకుపోయి హై రేటుకే అమ్ముకొస్తుంది నాగమ్మ. ఆవు నెయ్యి దీపాలకు వెలిగించుకోవటానికి కార్తీక మాసంలో కావాలంటూ వచ్చే భక్త శిఖామణుల క్యూతో సరిపోతుంది కరణంగారిల్లు. ఇవన్నీ కరణం శేషాద్రి వెళ్ళిపోయాకే ప్రారంభిస్తుంటారు. దొడ్లో 2 పత్తి చెట్లున్నాయి. వాటిని సంరక్షించి పత్తి తీసి అమ్మే బాధ్యత రెండో కోడలు రాజ్యలక్ష్మిది. పేడ పిడకలు కూరగాయలు అమ్మే శాఖ పెద్ద కోడలు మంగమ్మది. వడ్డీ వ్యాపారం పాల సరఫరా శాఖ నరసమ్మ స్వీకరించి మకుటం లేని మహారాణిలా కాదు, గద్దె దిగని ప్రైమ్ మినిస్టర్ ఏలుతుంది ఆ ఇంటిని. ఈ మంత్రిమండలిలో కొత్తగా వచ్చి చేరిన కొత్త కోడలికి ఏ శాఖ కేటాయించాలన్నదే నరసమ్మకి తేలని సమస్య. ఏం చెప్పాలన్నా కోడలు బాగా చదువుకున్నది అవటంతో ఏం చెబితే ఏమంటుందోనన్న భయముంది ఓ పక్క. పైగా నరసమ్మేం తెలివి తక్కువది కాదు కనుక కొత్త కోడలి స్వభావాలు క్షుణ్ణంగా పరిశీలించిందే అసలు ఏదీ బయటపడకూడదనుకుంది. నాగమ్మ పాల కంటే నాగమ్మే అట్రాక్షన్ కనుక అందరూ యవ్వనంలో వయ్యారపు హొయలు ఒలికిస్తూ కచ్చాపోసి చీర కట్టి మిగువైన రవిక తొడిగిన నండూరి వారి ఎంకిలా ముస్తాబైపోతుంటే ఆ నాగమ్మతో మాట్లాడాలని కనీసం ఒక్కసారైనా చూసి తరించిపోవాలని ఆశపడే మగరాయుళ్ళు కావలసినంతమంది. 2 ఏళ్ల క్రితం 2 ఏళ్లు కాపురం చేసి టైఫాయిడ్ వచ్చి భర్త పోయిన నాగమ్మ ఓ నెల దుఃఖ సముద్రంలో మునిగిపోయిన ఆ తర్వాత గీతోపదేశం పొందిన పార్థుడిలా ఏ కృష్ణుడు జ్ఞానబోధ చేయకపోయినా తనంతట తనే ఆత్మజ్ఞానం పొంది దుఃఖాన్ని అవతలికి నెట్టి యథావిధిగా తన బ్రతుకు తెరువు కోసం పాటుపడసాగింది. అడిగేవారే మందలించేవారు ఎవరూ లేరు కనుక అప్పుడప్పుడు సినిమాలు చూసిన పాండ్యత్వంతో అలంకరణ బాగానే చేసుకుని ఆ ఊరివారి పాలిట ఓ సినిమా స్టార్ అయిపోయింది. ఈ అలంకరణతో వెర్రెత్తిపోయే వారిలో కరణం కొడుకు శేషాద్రి పెద్ద కాపు, ఆయన గారి పుత్రరత్నం, మనసులో ముచ్చటపడిపోయే మరో ఆభాగ్యుడు కాపు అల్లుడు, ఇంకా కాస్త మోతుబరి అన్న ప్రతివాడును. అబ్బా, ఏం టీవీ, ఏం జనం! పోసేది పాలు కాదు అమృతం. అమృత భాండంతో మోహినీదేవి ఇలా డైరెక్టుగా పెనుపళ్లలో దిగిపోయింది అంటూ లొట్టలు వేసే కవిత్వరాయుళ్ళు బోలెడు మంది. అయితే పని పాటు లేక కసరత్తు చేయటమే పనిగా పెట్టుకుని కండలు తిరిగిన వస్తాదులా తయారైన సుబ్బారావు మునసబు గారి పెద్ద కొడుకు నాగమ్మ దృష్టిని ఆకర్షించాడని భగవంతుడికి కూడా తెలుసో తెలియదు. అతనికి నాగమ్మంటే వెర్రి ప్రేమ. నాగమ్మ మండపేట హోటల్లో పాలు పెరుగు పోయటానికి ముందు గుమ్మలేరు దగ్గర ఓ చిన్న టీ దుకాణానికి పాలు పోస్తుంది. అక్కడే సుబ్బారావు సైకిల్ మీద వచ్చి కాపలా కాస్తుంటాడు. అక్కడే నాగమ్మని పలకరిస్తూ బొలపాటం తీర్చుకుంటాడు. చిన్నబ్బాయి గారు, మద్రాసు వెళ్ళి సినిమాలలో యాక్ట్ చేయకూడదు, అచ్చం ఆ ఎన్టీ రామారావులా ఉంటారు అంటూ ఓ చిలిపి మాట విసురుతుంది నాగమ్మ. నువ్వు నా పక్కన హీరోయిన్గా వేస్తానంటే ఈ క్షణంలోనే మద్రాస్ మెయిల్ ఎక్కేద్దాం ఇద్దరమును అంటూ ఆశగా జవాబిస్తాడు సుబ్బారావు. మరే
సినిమాల పిచ్చి కొద్దీ ఇద్దరం జాయింట్గా మద్రాసు పోతే లేచిపోయారని మీ అమ్మ నాన్న వెనకబండిలో మద్రాసు వచ్చి నిన్ను నన్ను కట్టగట్టి సముద్రంలో గిరాటేస్తారు. ఏడుసారు. చిలక గోరింకల్లా ఉందాం, హాయిగా మద్రాసు పోయి పెళ్లి చేసుకుందాం రారాదు అంటూ నాగమ్మకేసి ప్రేమగా చూసే సుబ్బారావును క్షణం పరికించి ఆ తర్వాత కిలకిలా నవ్వుతూ, పెరిగినవి కండలే కానీ తెలివి కాదు అబ్బాయి గారు, మీరెక్కడా నేనెక్కడా అంటుంటే రవ్వంత చిన్నబుచ్చుకున్న సుబ్బారావు, ఎవరెక్కడైతే ఏం నాగమ్మ, ఇద్దరం ఏకమైతే ఇంకా తేడా ఏముంది? ఎందుకు లేదు, మీరు మునసపు గారి అబ్బాయి, నేను పాలు అమ్ముకునే నాగమ్మని అంటూ సెలవు తీసుకునే నాగమ్మ కోసం పడిగాపులు పడటం సుబ్బారావు నిత్యకృత్యం. ఆ రోజు ఇలాగే నాగమ్మ అడ్డుపడి మండపేట వచ్చేసరికి సైకిల్ మీద స్పీడుగా వచ్చి నిలబడ్డాడు సుబ్బారావు. అతన్ని చూడగానే నాగమ్మ ముఖం నీళ్లు కలపని చిక్కని పాలలా ఆనందంతో నొరగలు కక్కింది. అప్పుడే కాపు వేశారే అబ్బాయి గారు అంటూ మందహాసం చేసింది. మరే నేనేమో నీకోసం ఇలా నాగభజన చేస్తుంటాను, నువ్వు మాత్రం పుట్టలోంచి బయటికి రావు. భజన చేస్తే వస్తుందా అబ్బాయి గారు? నాగస్వరం వినిపించాలి కానీ. ఆహా, ఏ చదువు లేకపోయినా, ఏ డైరెక్టరు బుక్ చేసి స్క్రిప్ట్ ఇవ్వకపోయినా ఇంతింత డైలాగులు చెప్పేస్తున్నావు, మొత్తానికి రవ్వలాంటి దానివే నాగం అన్నాడు మురిసిపోతూ. మరి నీ కవిత్వం తాలూకు పైత్యం నాకు అంటిందిలేవయ్యా. అంటకేం చేస్తుందే నాకు, నీ పేరు నాగమ్మ, నా పేరు సుబ్బారావు, ఇద్దరం సజాతి వాళ్ళమే, వివాహాలు సజాతి వాళ్ళకి స్వకులుస్తులకి ఆమోదయోగ్యం. సరే నీ మాటకేం వచ్చాంలే అంటూ లోపలికి పోయి పాలు పెరుగు పోసి వచ్చింది. ఇక్కడ సినిమా థియేటర్ దగ్గరున్న హోటల్లో కాఫీ తాగుదాంరా, డబ్బులున్నాయి అంటూ ఆహ్వానించాడు సుబ్బారావు. నాగమ్మకి కూడా సరదా పుట్టి అతని వెనకే వచ్చింది. ఈ థియేటర్లో ఏదో కొత్తది వచ్చినట్టుందే. మోగమనసని మన గోదారే తీశారే నాగు, పడవలబ్బాయికి గొప్పింటి అమ్మాయికి లవ్వు భలేగా ఉందిలే అంటూ మాటిని చూసి పోతాం, ఇక్కడ ఉండరాదు అన్నాడు సుబ్బారావు. అందుకే అబ్బాయి గారు మీకు కండలు తప్ప తెలివి లేదనేది. ఈ పాలబిందులు పెరుగు గిన్నెలు వేసుకుని సినిమాకి ఎట్టా వచ్చేది? అయితే ఇంటికి పోయి తొందరగా రా, నేను ఈ హోటల్లో భోంచేసి ఇక్కడే ఉంటాను అంటూ నాగమ్మని సాగనంపాడు దిట్టంగా టిఫిన్ కాపీ ఇప్పించి. నాగమ్మ ఇంటి ముఖం పట్టింది. ఏమే నాగు, పాలున్నాయా? ఓ కరుకు కంట వినిపించి తిరిగి చూసింది నాగమ్మ. కలవచెర్ల వీరయ్య కొడుకు కామరాజు. లేవు, ముక్తసరిగా జవాబిచ్చింది. సుబ్బారావు హీరో అయితే వీడో విలన్ గాడు అనుకుంది మనసులో. ఆమె అలా అనుకోవటంలో అతిశయోక్తి ఏమీ లేదు. 24 గంటలు నాటు సారాయి నిషాలోనే ఉండే అతగాడిని చూస్తే ఊళ్ళో వాళ్ళకే కాదు, ముందు కన్న తండ్రికే హడలు. అతగాడికున్న 2 చొక్కా జేబుల్లో ఒక దాంట్లో పచ్చ కాగితాలు, మరో దాంట్లో మడత చాకు, అతని శరీరాన్ని అంటిపెట్టుకుని గుండెకాయలా ఉండాల్సిందే. ఆ రెండిటిలో ఏది కొరబడే అవకాశం లేదు. ఒకవేళ అలా తటస్థించిన నాడు మాయలు పకీరు ప్రాణంలో ఒకటి ఎగిరిపోయినట్టే లెక్క. ఆ రెండిటిని అడపాదడపా నాగమ్మకి చూపించి ఆశ పెడుతూ భయపెడుతూ లొంగ తీసుకోవాలని ప్రయత్నించినా అతనికి ఆ అవకాశం ఎక్కడా లభించటం లేదు. ఈరోజు లక్ గుద్దేసింది అనుకున్నాడు నాగమ్మ ఒంటరిగా రావటం చూసి. నాగమ్మ, నీ మొగుడెవరమ్మా అంటూ అందుకున్నాడు సాంగుని కామరాజు. ఆ పాట వింటుంటే నసాళానికి అంటిపోయింది నాగమ్మకి. కానీ పచ్చినెత్తురు తాగే కసాయివాడితో విరోధం మహాప్రమాదమని తెలిసిన నాగమ్మ, కామరాజు నీకు మంచిగా చెబుతున్నాను, అసలు వెనకోసారి చెప్పాను కూడా, ఆడదాన్ని అలుసుగా చూడొద్దని. మొగుడు చచ్చి కూచోపెట్టి సంపాదించి పోషించే వాళ్ళెవరూ లేక పాలు పెరుగు అమ్ముకుని బ్రతుకుతున్న నా బ్రతుకు బజారు పాలు చేయవద్దని మీ నాన్నని నేను బాబాయ్ అని పిలుస్తున్న విషయం నీకే తెలుసు. బాబాయ్ కొడుకు అంటే అన్నవి, అన్న చెల్లెలతో మాట్లాడే ధోరణి ఇలాగేనా ఉండేది? కోపాన్ని అణుచుకుంటూ అంది. భలే తప్పుకోవటానికి భలే చిట్కా ఉపయోగించావే నాగమ్మ, వరసలేముంది, మార్చుకుంటే మారిపోతాయి. మా నాన్నని బాబాయ్ అని ఎవడు పిలవమన్నాడు? మామయ్య అని పిలువు, మనిద్దరికీ బావా మరదళ్ల వరుస మహా చక్కగా కుదిరిపోతుంది. వెకిలిగా నవ్వుతూ దగ్గరికి వచ్చాడు కామరాజు. నాగమ్మ మనసులోనే చాలా భయపడింది. సుబ్బారావన్న రాకపోయాడే అని మనసులోనే దుగ్ధపడసాగింది. అయినా ఆ భయాందోళనని బయట పడనీయకుండా నా కవతల ఎండెక్కుతుంది అంటూ వడివడిగా అడుగులు వేయబోయింది. ఇంత మాత్రానికే వదిలే రకం కాదు కామరాజు. ఆమెను 1 గంటలో సమీపించి టప్మని భుజం మీద చేయి వేశాడు. పెద్ద త్రాచుపాము మీద పడినట్లుగా జలధరించింది నాగమ్మ శరీరం. ఆ ప్రాంతమంతా చేలగట్లు, జనసంచారం లేదు. కూలీలెవరూ ఇంకా పనిలోకి ప్రవేశించలేదు. ఒంటరిగా దొరికిన నాగమ్మని అంతు తేల్చాలన్నట్లు కామరాజు చొరవ చేస్తుంటే భరించలేకపోయింది నాగమ్మ. ఆ చెయ్యి విదిలించుకుని చేతిలో ఉన్న పాలబిందె పెట్టి నెత్తిన ఒకటి పెట్టింది. ఆ దెబ్బకి బెబ్బులిలా అరిచాడు కామరాజు.
ఏమీ నాగు, ఎంత పొగరే నీకు? ఈ కామరాజంటే ఏమిటో తెలుసా? ఈ నాగమ్మంటే ఏమిటో నీకు తెలుసా? ఇది విషం నిండిన తాచుపామురా. కాటు వేసిందంటే నువ్వు మళ్ళా కాటికే పోయేది. తోక తొక్కిన తాచులా సెగలు పొగలు పోయింది నాగమ్మ. కామరాజు గట్టిగా పట్టుకోబోయాడు నాగమ్మని. నాగమ్మ సత్తువ కొద్దీ ఒక్క తన్ను తన్నింది. ఆ తన్నుకి తూలి వెనక్కి పడి చటుకున లేచాడు కామరాజు. అతని కళ్ళల్లో ఇప్పుడు ప్రజ్వలిస్తున్నవి క్రోధాగ్ని జ్వాలలు. ఆ అన్ని కేలల్లో సమూలంగా నాగమ్మని భస్మం చేయాలన్న అతనిలోని కక్ష మరింత విజృంభించేలా చేసింది. నీకు కండకవరం చాలా ఉందే అంటూ బండబూతులు తిడుతూ నాగమ్మని గట్టిగా వాటేసుకోబోయాడు. ఇంతలో వెన్నుమీదికి చెల్లున పడింది సైకిలు చైను. ఆ దెబ్బతో సగం నిషాదిగా కామరాజు తిరిగి చూసేలోగా మరో 2 దెబ్బలు పడ్డాయి. నాగమ్మ కళ్ళల్లో కోటి వెన్నెల కాంతి ప్రతిఫలించింది. ఎలా వచ్చావు సుబ్బారావు? అంది అనురాగం అంతా మేళవించిన నాగమ్మ. అక్కడే ఉందామనుకున్నాను మొదట, కానీ సినిమాకి వెడదాం అనుకున్నాం కదా, కాస్త డ్రెస్ మారుద్దామనిపించి బయలుదేరాను. నేను వచ్చేసరికి ఇక్కడ నువ్వు పెద్ద హీరోయిన్ వైపోయి కనిపించావు. ఛీ దొంగ సచ్చినోడు. నాగమ్మ, నీ మొగడెవరమ్మా అంటూ పాడేస్తున్నాడు. పోనీ అంతటితో ఊరుకున్నాడా? భుజం మీద చేయి వేశాడు. బిందె తిరిగేశాను. దాంతో వాడికి మరింత తామసం వచ్చింది. కింద పడిన కామరాజును ఏహ్యంగా చూస్తూ అంది నాగమ్మ. చచ్చాడులే, ఇంకీసారి నీ జోలికొస్తే తిన్నకు బొందితో పోతాడు నరకానికి అంటూ ఇటు అటు చూసి నాగమ్మ బుగ్గలు 2 ముద్దు పెట్టుకున్నాడు. అతని స్పర్శతో గుండె జల్లుమంది నాగమ్మకి. రాత్రికి రా, ఇప్పుడేం సరసం అంది నవ్వుతూ. ఆ మాటతో జాక్పాట్లో 25 లక్షలు కొట్టినంత సంతోషంతో ఉబ్బిపోయాడు సుబ్బారావు. కళ నిజమా అన్న సందిగ్ధంతో మోచపోయినంత పనయ్యి నిలదొక్కుని, అబ్బా నాగరాన్ని ఎన్నాళ్ళకి కరుణించింది అంటూ గాలిలో ఓ కిస్ పడేసి చెయ్యి ఊపుతూ వెనక్కి తిరిగాడు సుబ్బారావు. తనపై గల అతని ప్రేమకి మురిసిపోతూ, ఒట్టి పిచ్చి మాలోకం, పిచ్చి ప్రేమ తప్ప కల్లా కపటము తెలియదు పాపం సుబ్బారావుకి అనుకుంది ప్రేమగా నాగమ్మ. తన మనసులో పొంగుతున్న ప్రేమను తనే గుర్తించలేకపోయింది. కరణం గారింట్లో కొత్త కోడలికి కొడుక్కి ప్రత్యేకం గది అయితే కేటాయించడానికి వీల్లేకపోయింది. కానీ వీధరుగు దగ్గర నుంచి ఆ ఇంట్లో సద్వినియోగం అవుతూనే ఉంది. సర్వకారుడు గురవయ్య తాత తండ్రుల నుంచి ఆ అరుగు హక్కులు వశపరుచుకుని ఆ అరుగు మీదే 4 రాళ్లు సంపాదించుకుంటూ కడుపులో చల్ల కదలకుండా అక్కడే ఉంటున్నాడు. అతని వల్ల కూడా కరణంగారి భార్య వడ్డీ వ్యాపారం అంతో ఇంతో వృద్ధిలోకి వచ్చింది కనుక అతిగాడిని అభిమానంగా చూస్తుంది నరసమ్మ. బంగారం ఎన్ని కాసులుందో దానివన్నీ ఎంతో గురవయ్య చెప్పందే వడ్డీకి పట్టదు ఆవిడ. ఈ 2 భజన సంఘాలని ఈ ఇంట్లోంచి సాగనంపితే కానీ ముందు ఈ ఇంటికి ముక్తి రాదు విసుగ్గా అన్నాడు నెహ్రూ. సుభద్ర ఏమీ మాట్లాడలేదు. పిల్లి మెడలో గంట కట్టాలి కానీ ఎలా అన్నట్లుంది సమస్య. మళ్లీ రాత్రి యథావిధిగా నెహ్రూ శృంగారానికి అంతరాయం కలుగుతూనే ఉంది. ఈ విధంగా ఈ ఇంట్లో ఈ కర్టన్ రూమ్లో వెలిగించే కాపురంతో ఏ ఫ్యామిలీ ప్లానింగు, ఏ బర్త్ కంట్రోలు అవసరం లేకుండానే కుటుంబ నియంత్రణ పథకం అమలు జరిగి అసలు పిల్లలే పుట్టరు అని కూడా అనుకోకపోలేదు కసిగా మనసులో. సుబా, మనకి ఈ గది ఏమాత్రమూ బాగోలేదు. సరదాగా 10 నిమిషాలు కూడా ఏకాంతంగా గడపటానికి వీల్లేకుండా ఉంది. ఏం చేద్దాం అన్నాడు భార్య ముంగురులు సవరిస్తూ. అటు దక్షిణం వైపు మనమే ప్లాన్ వేసుకుని ఓ గది కట్టుకుందాము అంది సుభద్ర. ఆ మాటతో ఎక్కడలేని హుషారు వచ్చేసింది నెహ్రూకి. రేపే ఓ కొబ్బరికాయ కొట్టి మనమే స్వయంగా కట్టుకుందాం అన్నాడు. మేము అటువైపు దక్షిణంగా ఓ గది వేసుకుంటాము అన్న కొడుకుని ఒక్క క్షణం చూసి, అలాగే వేసుకోండి అన్నాడు కరణం. అసలు కొడుకి కృష్ణ భక్తురాలని మరో ఇంటికి పంపు అని అంటాడేమోనన్న బెరుకు నరసమ్మకి అంతరంగంలో లేకపోలేదు. ఏదీ తమకి లాభించిందే ఏ పని ఆమోదించడం అనేది కరణానికి గాని నరసమ్మ గారికి గాని అలవాటు లేదు. ఇంతింత లౌక్యం ప్రదర్శించే మామగారికి అత్తగారికి ఇంత భక్తి ఉందా అని సుభద్ర ముందు ఒకంత ఆశ్చర్యపడినా ఈ భక్త తత్పరత వెనకగల అసలు రహస్యం మరో వారానికే బోధపడిపోయింది. ఆనాడు కృష్ణాష్టమి. తెల్లవారుజామున 3:30కే నిద్రలేచారంతా. అసలే 1:30 వరకు ఇంటివారి తాకిడికి కంటిమీద కునికిలేని నెహ్రూ సుభద్రలకి మేలుకోలుపులు, భజనలు అన్నీ ఒళ్ళు మన్నించాయి. విశేషం ఏమిటంటే నరసమ్మ, కరణంగారు, శేషాద్రి అంతా ఆ భజనలో పాల్గొన్నారు. అంతక్రితం నెల రోజుల నుంచి కృష్ణభక్తురాళ్ళిద్దరూ ఇంటింటికి తిరిగి చందాలు వసూలు చేశారు. ధాన్యం సేకరించారు. కాయగూరలు, పళ్ళు, కొబ్బరికాయలు దేనికి లోటనేది లేకుండా గంపలతో భగవత్సన్నిధికి రప్పించారు. తెల్లవారితే ఊరు వారందరికీ సమారాధన కనుక గాడిపొయ్యి దగ్గర కట్టెలు పేర్చుకుంటున్నారు వంట బ్రాహ్మలు. ఏదోచితంగా అంతా తలో పని చేస్తున్నారు. పందిరి అరేంజ్మెంట్స్ అన్నీ 3 రోజులకు ముందే జరిగిపోయాయి.
ఓ భక్త శిఖామణి స్తంభాలకి మ్రాన్లు తాటాకు ఫ్రీగా ఇచ్చేశాడు. కరణంగారు పెద్ద ఎత్తున అన్నీ పర్యవేక్షిస్తున్నారు. గాడిపోయే దగ్గర భజన ముగించిన నరసమ్మ కోడళ్ళు ఆధ్వర్యం వహించారు. ఇవన్నీ చూస్తూ తటస్థంగా ఉండిపోయారు సుభద్ర నెహ్రూలు. ఆ రోజు భోజనాలన్నీ కృష్ణ భక్తురాలింట్లోనేగా. పూర్ణం బూరెలు పులిహోర గంపలలో చేసి పడేశారు. వడ్డనంతా కరణంగారి కుటుంబ సభ్యులదే. నడుముకు గుడ్డ బిగించి శేషాద్రి కరణంగారు కూడా పూర్ణాలు పులిహోరాలు వడ్డిస్తుంటే అంతా పరమానంద భరితులైపోయారు. ఆహా, ఏం భక్తి, ఏం శ్రద్ధండి శరణంగారికి. పుణ్యాత్ముడు కనుకే ఆయనకు సిరి సంపద పిల్లా జల్లా దేనికి లోటు లేదు. చక్కగా కొడుకులు కోడళ్ళు అంటూ ప్రతి ఒక్కరూ అంటుంటే గర్వంగా మేసం మెలివేశాడు కరణం. నాగమ్మ సుబ్బారావులు కూడా భోజనానికి వచ్చారు. రెండో పంక్తి వడ్డనికి సుగుణ కూడా అందుకుంది. పూర్ణాల బుట్ట చేతపట్టుకుని వరుసన వడ్డించుకుంటూ వస్తున్న ఆమె కళ్ళు అప్రయత్నంగా ఒకచోట నిలిచిపోయాయి. పంక్తిలో చివరిగా కూర్చుని ఉన్న 25 యువకుడు సూర్యం కూడా ఆమెనే రెప్పవేయక చూస్తుండిపోయాడు. చివరికి తేరుకుని, బాగున్నావా సుగుణ అని అడిగాడు మెల్లగా. ఆప్యాయంగా అతను పలకరించేసరికి కళ్ళ నుండి అశ్రుకణాలు జాలువారాయి సుగుణకి. బాగానే ఉన్నాను. ఈ విధంగా నిర్భాగ్యపు బ్రతుకు మధ్య గద్గదికంగా జవాబిచ్చింది. సూర్యారావు మాట్లాడలేదు. అతనికి ఏదో తెలియని ఉద్వేగం ఉప్పినలా వచ్చేస్తుంది. ఈ సుగుణ తన చిన్ననాటి చెలిమిగత్తె, తన హృదయాన్ని దోచుకున్న సుందరాంగి, తనతో కలిసి ఆడి పాడి గంతులు వేసిన నెచ్చెలి, తన ప్రియసతిగా తన ఇంట్లో కాలు మోపి తన బ్రతుకులో వసంతాలు పండిస్తుందని తీయని కలలు కన్నాడు. కానీ అవన్నీ ఏమయ్యాయి? కరిగి నీరై గోదావరిలో కలిసిపోయాయి. కరణంగారి హోదా ముందు తామెక్కడా నిలబడలేకపోయాడు. తను నలుగురు అక్కాచెల్లెల మధ్య పుట్టిన ఒక్కగానొక్క వంశధారకుడు. తన తల్లి చిన్నతనానే చనిపోయింది. అలాగే తండ్రి అక్కలు అంతా కలిసి పెంచి పెద్దవాడిని చేశారు. తమకున్నది ఒకే 1 ఎకరం భూమి. అదే సేద్యం చేసేవాడు తన తండ్రి రామయ్య. తమ హోదాకి తమ డబ్బుకి సరితూగే సంబంధం తెచ్చి చేశాడు సుగుణకి ఆమె తండ్రి. అంతేగాని సుగుణకి తనపై గల మక్కువ కానీ తనకు ఆమెపై గల అనురాగాన్ని కానీ బొత్తిగా ఖాతరు చేయలేదు. తల్లిదండ్రులకి ఎదురు చెప్పలేని సుగుణ తన మనసు చంపుకుని ఆ సంబంధం చేసుకుని వెళ్ళిపోయింది. బహుశా అక్కడ ఇష్టం లేని కాపురమే చేసి ఉంటుంది. భర్త గతించగా వితంతువన్న ముద్ర నెత్తిన వేసుకుని పుట్టిల్లు చేరుకుంది. ఇవన్నీ అతని స్మృతిపథంలో మెదిలి మాయమయ్యాయి. నీ అత్తారు ఆస్తి ఏమన్నా ఇచ్చారా? ఏదో కొంత మా నాన్నకి దడిసి ఇచ్చారులే అంది నిర్లిప్తంగా. సూర్యారావు భోజనం చేయసాగాడు. మరో 2 బూరెలు అతని విస్తట్లో వేసి వెళ్ళిపోయింది సుగుణ. మళ్ళీ వెంటనే పులిహోర పళ్ళెం తెచ్చింది. అతని విస్తల్లో బాగా గుమ్మరించి, తిని సూర్యం, జీడిపప్పులు అవి వేసి బాగా వండించాము అంటూ ఆప్యాయంగా అని మెల్లగా జారుకుంది. అన్నం కూరలు వదిలి సూర్యం ఆ పూర్ణం బూరెలు పులిహోరే ఎంతో ఆపేక్షగా తిన్నాడు. భోజనాలయ్యాక వస్తాను సుగుణ, రేపు కనిపిస్తాలే అంటూ వెళ్ళిపోయాడు. ఆ సాయంత్రం మిగిలిన పులిహోర పూర్ణాలు కరణంగారింటికి వచ్చేయగా అవే తిని మరో కొన్ని మునసబు గారింటికి పంపి చెల్లుబెట్టేశారు. భక్తురాలిద్దరూ కనుక ఒకరు ప్రారంభం రోజున మరొకరు చివరి రోజున జరిపారు సమారాధనని. ఆనాడు కూడా ఇలాగే భారీగా జరిగాయి. అన్నీ అయ్యాక కరణం, నరసమ్మ, శేషాద్రి, మంగమ్మ అంతా పుస్తకాలు కాలాలు పుచ్చుకుని మిగిలిపోయినవన్నీ లెక్కలు తయారు చేశారు. కృష్ణ భక్తురాలికి సంవత్సరానికి సరిపడా గ్రాసం కేటాయించి మిగిలినవన్నీ తమ ఇంట్లో సర్దుకోవటం చూసి ఈ భక్తి ప్రవృత్తుల వెనుక గల పరమార్థాన్ని కళ్ళారా చూసిన కోడలు సుభద్ర ముక్కున వేలేసుకుంది. ఆ పాటి ఊహాజ్ఞానం లేని తన ఎకనామిక్స్ BAని తలుచుకుని చాలా విచారించింది కూడా. మిగిలిన కూరలు వారం దాకా వండుకున్నారు. మిగిలిన పెరుగు, కొబ్బరి చిప్పలు అన్నీ నాగమ్మ హోటల్కి అమ్మి డబ్బు తెచ్చింది. కృష్ణ పరమాత్మ జన్మించి అవతలికి వెళ్ళిపోయాక చకచక పని ప్రారంభించి గది చేసుకున్నారు నెహ్రూ సుభద్రలు. పెద్ద తోడుకోడళ్ళిద్దరూ ముందు దవడలు నొక్కుకున్నా ఆ తర్వాత అత్తగారి సపోర్టు చూసి నోరు మూసుకున్నారు. ఆ రోజు శుక్రవారం సుభద్ర తలంటుకుని చిక్కు తీసుకుంటూ ఎవరో పిలిచినట్లనిపించి వీధిగదిలోకి వచ్చింది. సూర్యం నిలబడి ఉన్నాడు. సుభద్రని చూసి నమస్కారం చేశాడు. ఇంతలో ఎక్కడి నుంచి చూసిందో చకచకా పరిగెత్తుకొచ్చింది సుగుణ. సుగుణని చూడగానే సూర్యం కళ్ళల్లో వెలిగిన వెలుగును స్పష్టంగా పసిగట్టింది సుభద్ర. అలాగే సుగుణ ముఖంలోని ఆనంద జ్యోతిని కూడా గమనించింది. ఏం సూర్యం ఇలా వచ్చావు అంది నవ్వుతూ సుగుణ. గురవయ్య దగ్గర ఈ ఉంగరం బాగు చేయించుకోవాలని వచ్చాను అన్నాడు ఊడిపోయిన రాయిని ఉంగరాన్ని చూపించి. ఇతను మీకు బంధువా? కుతూహలంగా అడిగింది సుభద్ర. బంధువు కాదు, ఆప్తుడు అంది కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా సుగుణ. సుభద్ర ఆశ్చర్యంగా 1 నిమిషం ఇద్దరినీ తేరిపారా చూసింది. ఆ తర్వాత లోపలికి వెళ్ళిపోయింది.
సూర్యం అటు ఇటు చూసి ఒక కాగితం మడత ఆమెకి అందించాడు. చటుకున అది అందుకుని తన జాకెట్ లోపల దాచుకుంది సుగుణ. గురవయ్య రాగానే ఉంగరం ఇచ్చి, రేపు వచ్చి తీసుకెడతాను, బాగుచేసి ఉంచు అన్నాడు సూర్యం. నరసమ్మ వీధిలోకి తొంగి చూసి సూర్యం కనబడగానే నొసలు చిట్లించింది. అది చూసిన సుభద్ర, ఎవరత్తయ్యా అతను అని అడిగింది. వాడొక ఒట్టి అప్రాచ్యపు విధవ. తిండికి టికానా లేకపోయినా పెళ్లి కావాలంటూ సుగుణని చేసుకోవాలని ఏం ఆరాటపడ్డాడని. విధవ, వీడి ఎకరం పొలం చూసే పిల్లనిస్తామనుకున్నాడు. మీ మామయ్య గారి హోదా నీకు తెలుసుగా. తగ్గవాడికిచ్చి చేసి వాడి రోగం కుదిర్చి పారేశారు అంటూ గర్వంగా చెప్పింది. దాంతో చాలా వరకే ఊహించింది సుభద్ర. అయితే సుగుణ సూర్యంలు ప్రేమించుకుని ఉంటారు అప్పట్లో. అది ఇప్పటికీ చెక్కు చెదరకపోతే సుగుణ పునర్వివాహం గురించి ఆలోచించవచ్చు అనుకుంది మనసులో. ఇదొక పెద్ద శుభవార్తలా తోచిందామెకు. సుగుణ అదిరే గుండెతో గదిలోకి వెళ్ళి కాగితం విప్పింది. ప్రియమైన సుగుణ, నన్ను నువ్వు మర్చిపోయే ఉంటావనుకుని మనసులోనే వేదన చెందుతున్నాను ఇన్నాళ్ల నుంచి. కానీ మొన్న నాతో మాట్లాడిన తీరు, ప్రవర్తించిన విధం చూశాక నీకింకా ఏ మూలో నాపైన మమకారం లేకపోలేదని గ్రహించి రవ్వంత కుదుటపడ్డాను. నాకు ఆస్తిపాస్తులు లేని మాట నిజమే, కానీ చదువన్నా మీ అన్నయ్య కంటే ఎక్కువ చదవాలని కాంక్షించి BA డిగ్రీ పుచ్చుకున్నాను. అయినా మీ నాన్న కంటికి నేను ఆనలేదు. మరొకరిని కట్టుకుని నువ్వు వెళ్ళిపోయాక నేను పూర్తిగా దేవదాసుని కాకపోయినా 3 వంతులు అలాగే తయారయ్యాను. నువ్వు 2 ఏళ్లు నీ భర్తతో కాపురం చేసి భర్తను కోల్పోయినా నీ మీద నాకు ప్రేమ ఇసుమంత కూడా తగ్గలేదు. నిన్ను అనుక్షణం తలుచుకుంటూ మనం కలిసిమెలిసి గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ ఏకాకిగా గడుపుతున్నాను. నీకిప్పటికైనా దయ కలిగితే, నీకు నా మీద అప్పటి అనురాగమే ఉంటే మనం పెళ్లి చేసుకుందాం. జవాబు రాస్తావు కదూ, నీ సూర్యం. ఆ ఉత్తరాన్ని 10 సార్లు చదివింది సుగుణ. సూర్యానికి ఇంకా ఆనాటి ప్రేమ చెక్కు చెదరలేదని గ్రహించాక ఒక పక్క ఆనందము, తన దౌర్భాగ్య స్థితికి, తండ్రిని ఎదిరించలేని తన అసక్తతకు లోలోనే కుమిలిపోయింది. నిజానికి తనకి సూర్యం అంటే తగని ప్రేమ. అతన్ని పెళ్లి చేసుకోవాలని తనెంతగానో ఉవ్వుళ్ళూరింది. కానీ డబ్బుకి ప్రాధాన్యమిచ్చిన తన తండ్రి సూర్యానికేముంది? 4 ఆడపిల్లలకి పెళ్ళిళ్ళయ్యేసరికి వీడికి మిగిలేది యాయవారం చేసుకోవటానికి రాగిచెంబు మాత్రమే అంటూ గొంగళి పురుగును దులిపినట్టు దులిపేశాడు. కానీ మనిషికి డబ్బే ముఖ్యమా? రెక్కలు చల్లగా ఉంటే మళ్ళీ పొలాలు పుట్రలు సంపాదించుకోలేమా? అదృష్టం కలిసి వస్తే కామందల మావమా? ఇవన్నీ తనలో ఉద్భవించిన ప్రశ్నలు. కానీ ఏవీ బయటకు రాలేదు. అన్నీ తనలోనే ఉండిపోయాయి. అప్పుడే తన తండ్రిని ఎదిరించలేకపోయింది. ఇప్పుడు పునర్వివాహానికి ఎక్కడ ఒప్పించగలదు? అసురు కణాలు అవిరళంగా జాలువారుతుండగా అలాగే నిశ్శబ్దంగా రోదిస్తూ ఉండిపోయింది సుగుణ. సుగుణ, సుభద్ర పిలుపు విని బయటకు వచ్చింది సుగుణ. అలా ఉన్నావేం అని అడిగింది ఆశ్చర్యంగా సుభద్ర. ఎందుకో నిద్ర వస్తుంది వదినా అంటూ రాణి నవ్వు నవ్వింది. ఇప్పుడేమి నిద్ర అంది ఆశ్చర్యంగానే. సుగుడేమీ మాట్లాడలేదు. ఏదో ఆ పని ఈ పని కల్పించుకుని చేయసాగింది. సుగుణ, సూర్యారావుకి పెళ్ళయిందా? ఏదో యథాలాపంగా అడిగినట్టే అడిగింది సుభద్ర. లేదు. ఆ మాటతో సుగుణ పెళ్లి సూర్యారావుతో జరిగిపోయినట్టే సంబరపడింది సుభద్ర. అయినా అది పైకి కనబడనీయలేదు. ఆ రాత్రి భర్త దగ్గర ఆ విషయం కదిపింది సుభద్ర. దాంతోపాటు తన అభిప్రాయం కూడా తెలియజేసింది. నువ్వన్నమాట బాగానే ఉందనుకో, కానీ నాన్న ఒప్పుకోవాలి కదా అన్నాడు నసుకుతూ. మీరు చెప్పేది మరీ బాగుంది. ఆయన ఒప్పుకోకపోయినా మనం పట్టుపట్టి చేయాలనేగా నేను ఇంతసేపటి నుంచి చెప్పింది విసుగ్గా అంది సుభద్ర. చూద్దాంలే, ముందు సుగుణ అభిప్రాయం రాబట్టు అన్నాడు లైట్ ఆర్పివేస్తూ. సుభద్రమ్మగారు పంచాయతీ ఎన్నికల్లో ప్రెసిడెంట్గా నిలబడతారంట కుతూహలంగా అడిగింది నాగమ్మ. అవును, నిలబడి ప్రెసిడెంటునే ఈ ఊరు రోడ్లన్నీ బాగు చేయించి కూలీ నాలీ లేని సమయాల్లో మాడి చావకుండా కూలికి వచ్చే ఆడవారికి చేతి పనులు అవి నేర్పి మన గ్రామం అంతా బాగు చేయాలని ఉంది అంది నవ్వుతూ సుభద్ర. ఆ మాట వినగానే మతాబులా వెలిగింది నాగమ్మ ముఖం. మంచిదమ్మా, మీరు తలపెట్టినవన్నీ నెరవేరాలని కోరుతున్నాను అంది ఉత్సాహంగా. అవన్నీ నెరవేరాలంటే ముందు మీరంతా నన్ను గెలిపించాలి, ప్రెసిడెంట్ను చేయాలి. అప్పుడు కదా. అదేంటమ్మా అట్లంటారు? అసలు మన ఊరికి ప్రెసిడెంట్గా ఆడవాళ్లు పోటీ చేయటమే అపురూపం. అసలు ఈ గ్రామంలో డిగ్రీ పుచ్చుకున్న ఆడవాళ్ళెందరని? అలాంటప్పుడు మీకు ఓటేయకుండా ఉంటామా? మీ తరపున నేను, సుబ్బారావు ముమ్మరంగా ప్రచారం చేస్తాము అంది ఉత్సాహంగా. సుబ్బారావెవరు? ఆ రోజు నీతో పాటు కృష్ణాష్టమి సమారాధనకి వచ్చి నీతో పాటు భోజనం చేసి నీకో సైటు కొట్టినవాడేనా అంది చిలిపిగా. ఆ మాటకి సిగ్గుపడింది నాగమ్మ. చెప్పటానికి తటపటాయిస్తుంటే,
పర్వాలేదులే చెప్పు అంది సుభద్ర మందహాసం చేస్తూ. అవునమ్మా, అతగాడికి నేనంటే ప్రాణం అంది తల వంచుకుని. ఇదే సమయంలో సుగుణ కూడా అక్కడికి వచ్చి ఈ సంభాషణ అంతా కుతూహలంగా వినసాగింది. మరింకేం నాగమ్మ, నువ్వంటే ప్రాణమైనప్పుడు నువ్వు చిన్న వయసులో దానివి, అతడిని పెళ్లి చేసుకోరాదా? చేసుకోవాలనే ఉందమ్మా, కానీ మారు మనవు కట్టుకుందని గ్రామం కోడై కూస్తుందని మా చెడ్డ భయంగా ఉంది. ఓసి పిచ్చి మొహమా, లోకం కోసం మనము చంపుకుంటారటే. నీ మొగుడు పోయాక ఈ ఊళ్ళోని వాళ్ళెవరన్నా రోజూ పిలిచి పట్టెడన్నం పెడుతున్నారా? పాలు పెరుగు అమ్ముకుని కష్టమో సుఖమో డబ్బు కూడబెట్టుకుని నీది అంటూ ఓ ఇల్లు వాకిలి ఏర్పరచుకున్నావు. నగా నట్రా చేయించుకుంటున్నావు. నీ బ్రతికేదో నువ్వు బ్రతుకుతున్నావు. అలాగే నీ కుటుంబ వృద్ధి సంగతి కూడా ఆలోచించుకోవాలి. నీకు అండగా భర్త, నీ కడుపున పుట్టిన బిడ్డలు నీకు ఉంటే అదో తృప్తి. మొండి బ్రతుకు ఎన్నాళ్ళు ఏడుస్తావు? ఎవరూ పెళ్లాడటానికి ముందుకు రాకపోతే ఆ దారి వేరు. చేసుకుంటానంటూ మనసు పడి గౌరవనీయుడు వస్తే కాలదన్నుకుంటే ఆ తర్వాత జీవితాంతం కుమిలిపోతావు అంది ఉపన్యాస ధోరణిలో. నాగమ్మ చాలాసేపు మాట్లాడలేదు. నువ్వు పునర్వివాహాన్ని సమ్మతిస్తావా వదినా అని అడిగింది సుగుణ. తప్పకుండా. పిన్న వయసులో భర్త గతించినప్పుడు ఆ స్త్రీ అలా జీవితాంతము ఒంటరితనంతో కుమిలిపోతూ అయిన వారికందరికీ చాకరీ చేస్తూ తనదంటూ ఏమీ మిగుల్చుకోకుండా రక్తమాంసాలు కరిగించినా ఎవరికీ తృప్తి లేక అడ్డమైన మాటలు అనిపించుకునే కంటే తనకు ఇల్లు, భర్త, పిల్లలు ఏర్పడి అందులో కష్టసుఖాలు అనుభవించటమే ఉత్తమం. సుగుణ ఒకసారి వదినగారి ముఖంలోకి చూసి, అలా పెళ్లి చేసుకుని సుఖపడతానంటే ఈ గ్రామంలో ఎందరు తల్లిదండ్రులు ఇష్టపడతారు అంది మెల్లగా. పాత వాసనను వదలక కొత్తవి హర్షించక కొంతకాలం ఏదో కోపాన్ని వెలిగక్కిన కడుకు వారి దారికి వస్తారు సుగుణ అంది ఆప్యాయంగా సుభద్ర. నాగమ్మ క్షణం ఆలోచనలో పడి వస్తానమ్మా అంటూ సెలవు తీసుకుంది. సుగుణ కూడా లేచి తన గదిలోకి వెళ్లబోతూ బయట సూర్యారావుని గుర్తించి తటాలున అటు వచ్చింది. అతనొక కాగితం అందించి సాయంత్రం జవాబివ్వు అన్నాడు రహస్యంగానే. అయినా వెనకే వచ్చిన సుభద్ర వినడే ఉంది. ఆ కాగితం చూడను చూసింది. సుగుణ తను అనుకున్నంత అమాయకురాలేమీ కాదని, సూర్యారావునిప్పటికీ ఆరాధిస్తూనే ఉందని, వీరిద్దరి మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు మహాజోరుగా నడుస్తున్నాయని, తను విధివశాత్తు ప్రెసిడెంట్గా ఎన్నికైనా కాకపోయినా ముందు జరపాల్సింది సుగుణ సూర్యారావుల వివాహమేనని త్రుటిలో గ్రహించింది. సుగుణ ఉత్తరం తీసుకుని గదిలోకి వెళ్ళగానే 10 నిమిషాలాగి తను వెళ్ళింది సుభద్ర. అట్టే ఉపోద్ఘాతాలు లేకుండానే. ఏం రాశాడు సుగుణ అని అడిగింది. సుగుణేం జవాబివ్వకుండా ఉత్తరం చేతిలో పెట్టింది. అది మెల్లగా విప్పింది సుభద్ర. సుగుణ, నీకు నా మీద అనురాగం ఉన్నప్పుడు మనం అన్నవరంలో పెళ్లి చేసుకుందాం రాకూడదా? ఇలా ఎంతకాలం ఈ దాగుడు మూతలు? ఏదో ఒకనాడు మీ వాళ్ళ కంటపడ్డామంటే మళ్ళీ మనకి ముఖాలు చూసుకునే అవకాశం ఎక్కడా ఉండదు. ఏ సంగతి ఈరోజు నాకు తెలియజేయి. ముహూర్తం పెట్టిస్తాను. నీ సూర్యం. చదవడం పూర్తి చేసి సుభద్ర, మంచిది, త్వరగా పెళ్లి చేసుకోండి, వెంటనే ముహూర్తం పెట్టించమని చెప్పు అంది నవ్వుతూ. ఆశ్చర్య విప్పారిత నేత్రాలతో వదిన అంది సుగుణ. అవును, పెళ్లి నేను మీ అన్నయ్య దగ్గరుండి జరిపిస్తాము, అందాక ఎవరికీ తెలియనియకు అంటూ భుజం తట్టి అవతలికి వెళ్ళిపోయింది సుభద్ర. సుగుణ మనసులోని భయ సందేహాలన్నీ తొలగిపోయాయి. ద్విగుణీకృతోత్సాహంతో కాగితం కలం తీసుకుని సూర్యానికి ఉత్తరం రాయటానికి ఉపక్రమించింది. నాగమ్మ ఆ మర్నాడు పాల అమ్మకానికి కరణంగారి పాలు పెరుగు తీసుకువెళ్ళటానికి రానే రాలేదు. ఆ రోజే కాదు, మరో 4 రోజుల వరకు కనిపించలేదు. 5వ నాడు పెనపళ్లంతా గుప్పుమంది. పాలనాగమ్మ మునసబగారి అబ్బాయి తిరుపతిలో పెళ్లి చేసుకున్నారని, అందాక నాగమ్మ కోరిక పొలం బేరం సెటిల్ చేసి ఓ 1000 కమిషన్ కొట్టాలని, వీలైతే ఒకసారి నాగమ్మ బిగి కౌగిలిలో కరిగిపోవాలని ఆశపడ్డ తలలు బొడులైన తలుపులు బోడు కావని రుజువు చేయబడిన కరణం వెంకట్రామయ్య పాకపీకి కొత్త డాబా లేపే నాగమ్మ ప్రయత్నంలో ఇతోధికంగా సాయం చేసి ఆమె అభిమానం సంపాదించి ఒక్కసారి ఆమె పొందులో ఆనందపడాలని తపనపడిన శేషాద్రి. సుబ్బారావు సైకిల్ చైనుతో వీపు సాపు చేసిన గాయాలు వీపికే కాని గుండెకి మరమ్మత్తు శారీరకంగానే కాని మానసికంగా ఏమాత్రమూ జరగక నాగమ్మని వీలైతే రేప్ చేసైనా కసి తీర్చుకోవాలన్న కక్షతో తిరిగే కామరాజుకి ఒక్కసారి 10 పచ్చివెలక్కాయలు గొంతులో పడి ఆ రోజు మంచం దిగలేక అంతా ఇంటి పట్టునే ఉండిపోయారు. ట్రాక్టరు కొని పొలం దున్ని
అనుకున్న విధంగా సేద్యం చేస్తూ భార్య తరపున ఎన్నికల ప్రచారంలో సతమతమవుతూ జవహర్లాల్ నెహ్రూ అయితే ఇవన్నీ పట్టించుకోలేదు. కానీ పాల వ్యాపారం, వడ్డీ వ్యాపారం ఎక్కడ దెబ్బతినిపోతామో అని నరసమ్మ, పిడకల వ్యాపారం అయితేనేం అత్తగారికి ఇచ్చే డబ్బులో సగమే లెక్కకి తేల్చి మిగిలిన సగం తన చీర మడతల్లో దాచి అప్పటికి 1000 పైనే కూడబెట్టిన అతి తెలివిమంతురాలు మంగమ్మ. కూరగాయలు, పత్తి బిజినెస్ ఒక్కసారే డల్ అయిపోయిందేనన్న రాజ్యలక్ష్మి మగవాళ్ళకి వినపడేటట్లు కూడా నాగమ్మ చేసిన అఘాయితపు పనికి గుండెలు బాదుకున్నారు. ఒక మొగుడు స్వర్గానికి చేరాడు, ఈ కొత్త మొగుడు విధవా వివాహానికి గాను నరకానికే చేరతాడని జోస్యం చెప్పారు. ఆ పూట వంట చేసుకోకుండా నిరసన దీక్ష వహించారు. కానీ కాబోయే ప్రెసిడెంట్ గారు సలహా ఇచ్చిన సుభద్రాదేవి మాత్రం మన ఊరు ముందడుగు వేయటానికి ఇదో పెద్ద శుభసూచకమని సంబరపడింది. నాగమ్మ వివాహం పట్ల తల్లిదండ్రులంతా వ్యక్తపరిచిన అభిప్రాయ వేదికను చూసిన సుగుణ, నాగమ్మ పెళ్లి చేసుకుంటేనే వీళ్ళెంత గొడవ చేస్తున్నారు, నేను సూర్యాన్ని పెళ్లి చేసుకుంటే భరిస్తారా అంది దిగులుగా. అవన్నీ మనసులో పెట్టుకోకు, నీకు అండగా నేనున్నాను, మీ అన్నయ్య ఉన్నారు, నీకింకా భయం సందేహాలెందుకు అంటూ ధైర్యం చెప్పింది సుభద్ర. ట్రాన్సిస్టర్ ఆన్ చేస్తూ అందులోంచి కలిసి పాడదాం తెలుగు పాట అంటూ వినబడేసరికి సుభద్ర ఆనందంతో, పాట బాగా విను సుగుణ, కందుకూరి, గురజాడ వంటి మహానుభావులంతా ఈ వితంతు వివాహాల కోసం ఎంతగా కృషి చేశారో తెలుస్తుంది అంది. సుగుణ శ్రద్ధగా వినసాగింది. సుభద్ర ప్లాను ప్రకారం పండగకు వెళ్లి 2 రోజుల్లో తిరిగి వచ్చేస్తామని పుట్టింటికి ప్రయాణమైంది. కూడా సుగుణను తీసుకుని ఊరికే కబుర్లు చెప్పి కాలక్షేపం చేసే సచివోత్తముల కంటే ప్రతిదీ ఆచరణలోనే చేసి చూపిస్తున్న సతీమణిని మురిపెంగా చూస్తున్నాడు నెహ్రూ. అనుకున్న రోజున అనుకున్న ముహూర్తానికి సూర్యం, సుగుణల వివాహం అన్నవరంలో వైభవంగా సాగిపోయింది. నూతన దంపతులను తన పుట్టింట్లో ఉంచి వెంటనే భర్తతో ఇంటికి తిరిగి వచ్చింది సుభద్ర. 4 రోజులు పట్నంలో సుగుణ అన్నీ చూసి వస్తుందిలేండి, నేను ఎలక్షన్లని వచ్చేశాను అంటూ అత్తమామలకి చెప్పింది కూడా. ఆ రోజు ఎన్నికలు. నిలబడింది కరణంగారి కోడలు. పైగా గ్రాడ్యుయేటు మీది మిక్కిలి ఆమె చెప్పినవన్నీ ప్రజల గుండెల్లో నాటుకుపోయాయి. వీటికి సాయంగా నాగమ్మ, సుబ్బారావుల ఆమోఘ ప్రచారం. సుభద్ర గుణగణాలు, మంచితనం, గట్టితనం అంతా ముమ్మరంగా ఇంటింటికి చెప్పుకురాగా ఏకగ్రీవంగా అంతా ఆమెనే బలపరచాలన్న నిర్ణయానికి వచ్చేశారు. బలపరిచారు కూడా. కరణం వెంకట్రామయ్యకి ఎక్కడ భూమి కనిపించలేదు. తన చిన్న కోడలు ప్రెసిడెంట్ అయిపోయింది. ఇంకేముంది, ఆగ మేఘాల మీద ఇంటికి వచ్చాడు. అమ్మాయి, నువ్వు గెలిచావమ్మా, ఈ ఊరుకు మహారాణివైపోయావమ్మా అంటూ ఆనందోద్రేకాలతో గుమ్మంలోనే అరుస్తూ లోపలికి రాబోయి టక్కున ఆగిపోయాడు. పూలమాలలతో, ధర్మవరం పట్టుచీరతో, లక్ష్మీదేవిలా నుదుట సింధూర తిలకంతో సుగుణ, ఆమె పక్కన సూర్యారావు. జరిగింది అర్థం చేసుకోవడానికి 5 నిమిషాలు పట్టింది. అర్థమయ్యాక పెద్దగా రంకెలు వేయసాగాడు. నీకెంత ధైర్యమే, ఆ విధవని పెళ్లి చేసుకుని వస్తావా? మన పరువు ప్రతిష్టలు ఏమవుతాయనుకున్నావు అంటూ అరుస్తుంటే సుభద్ర ముందుకు వచ్చింది. ఎందుకు మావయ్య అలా హైరాణ పడతారు? సుగుణ చేసిన తప్పేమిటి? ఆమె వయసెంతని మీరు మళ్ళీ పెళ్లి చేసుకుందని దుమ్మెత్తిపోస్తున్నారు? అసలు ఈ పాటికి మరో సంబంధం చూసి మీరే పెళ్లి చేయాల్సింది పోయి ఆమె భవిష్యత్తు ఏమవుతుందన్న ఆలోచనే లేక ఎంతసేపు మీ వ్యవహారాలు మీరు, అత్తయ్య గారి వ్యవహారాలు అత్తయ్య గారు చక్కపరుచుకుంటూ ఉంటే ఈ ఇంట్లో ఏం చూసుకుని బ్రతుకుతుంది సుగుణ? మీ తర్వాత ఆమెనెవరు కాపాడతారు? ఇంట్లో పుట్టిన ఆడపిల్ల ఉసూరుమని ఏడుస్తుంటే మీకు సౌభాగ్యమా? ఆమె కళ్ళ ఎదురుగా అన్నలు, వదినలు కాపురాలు చేసుకుంటూ సుఖంగా ఉంటే మ్రోడులా ఆమె అన్నీ చంపుకుని ఎంతకాలం బ్రతుకుతుంది? ఏదో దుర్బలక్షణాన చిత్త చాంచల్యానికి లోనే ఎవరి వలలోనో పడిపోతే ఆ అప్రతిష్ట ఎవరిది? మీది కాదు. ఆమెదో కాని పని చేసిందని మీరిలాగే తోలనాడితే ఆమె ఆత్మహత్య చేసుకుంటే ఆ దోషం ఎవరిది? ఆ పాపం ఎవరిది? అప్పుడు మాత్రం తప్పుడు ప్రచారం చెయ్యరా? ఎందుకు ప్రాణం తీసుకుందోనని? కోడలు చెబుతున్న ఒక్కో మాట తన అజ్ఞానానికి తార్కాణంగా కనిపిస్తుంటే తలెత్తలేకపోయాడు కరణం. పైగా కోడలు ఆఖరున వయసు మళ్ళిన వాళ్ళకే మనోవికారాలు కలుగుతుంటే చిన్నపిల్ల, ఆమెకి మాత్రం కోరికలుండవా అని అడగటం ఓ చురక తగిలినట్లయి. నాగమ్మ మీద గల తన బులపాటం కోడలుగాని కనిపెట్టిందా ఏం అని తత్తరపడి నోరెత్తలేకపోయాడు. అత్తయ్య గారు, కాస్త హారతిచ్చి కూతుర్ని, అల్లుణ్ణి లోపలికి తీసుకువెళ్ళండి. ఎన్నికైన ప్రెసిడెంట్ గారి మాట జవదాటే సాహసం లేకపోయింది నరసమ్మకి. భర్త ఏమంటాడో అని కూడా లెక్క చేయక కోడలి వాక్యం శిరసావహిస్తూ కర్పూరం వెలిగించి హారతిచ్చి లోపలికి రండమ్మా అంది. ఇంతలో బయటనుంచి పెద్ద కోలాహలం విని అంతా తొంగి చూశారు. ఎన్నికల్లో గెలిచిన కరణంగారి కోడల్ని అభినందనలతో ముంచివేయటానికి ప్రవాహంలా కదిలి వచ్చింది జనవాహిని. అందరి కళ్లల్లోనూ ఏదో వెలుగు.
బ్రతుకులు చెక్కబడతాయన్న ఆశ, నరంలోనూ ఎగిసిపడే ఆనందోత్సాహాలు. వరద గోదావరిలా పరవళ్లు తొక్కుతున్న ఆ మహాజన ప్రవాహానికి మకులిత హస్తాలతో నమస్కరించింది సుభద్ర. దూరంగా ఆలయంలోని గంటలు గణగణా మోగాయి. అది పూజారి మోగించిన పూజా ప్రారంభానికి సూచనగా పలికిన ఘంటానాదం కాదు. తరతరాలుగా అభివృద్ధి అనేది లేక, ఎక్కడ వేసిన గొంగళిలా అక్కడే పడి ఉంటూ, మార్పనేది లేక అసలు మార్పనేది ఉంటుందని జ్ఞప్తి లేక అస్తవ్యస్తమైన బ్రతుకులు ఏడుస్తున్న కొందరి నిద్రాణమైన జీవితాలకి మ్రోగిస్తున్న మేలుకొలుపు. దేవుడు మరిచిన ఊరనిపించుకున్న ఆ గ్రామానికి శుక్రమహదశ ఆరంభం కానుందని సూచిస్తూ ప్రగతిపథంలోకి సాగిపోవటానికి నిర్దేశిస్తూ పలికిన జేకంట. పలకని దేవతలని పలకరించే నారీ రత్నాలున్నారని, వారు తలుచుకుంటే సాధించలేనిదంటూ ఏమీ లేదని, సుభద్ర వంటి భారతమాత అనుంగపుత్రికలు ఏ కాలంలోనూ ఆవిర్భవిస్తూనే ఉంటారని తెలియచేస్తున్న గంభీర శంఖారావం. సమాప్తం. నేను వినిపించే ఆడియో కథలు, నవల్స్ మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.